పైన ఏకం అన్నారు. ఓకే. తర్వాత ఏమైంది విషయం అసలా? మరి ఆ ఏకంలోకి ఎంతమందెళ్తారండి సారే వివరించి చెప్తున్నారు. చాలా తక్కువ మందెళ్తారు మేడం ఆ పై స్థితికి అని అడిగారు. అప్పటికి వేళ్ళ లెక్కపెట్టి ఇలా వేళ్ళు చూపించారన్నమాట. 1, 2, 3, 4లో ఉంటారని చెప్పారు. ఎందుకంటే తెలుసుకోవడం చాలా ఈజీ అండి. వినడం అనేది, తెలుసుకోవడం అనేది, చదవడం అనేది చాలా ఈజీ. కానీ అనుభవైక జ్ఞానం కావాలి. ప్రతి మనిషికి గూడా, ప్రతి ఒక్కరికి గూడా. ఎన్ని అనుభవాలు విన్నా గాని మనకి అంటూ ఒక సొంత అనుభవం గావాలి. అందుకే అనుభవమే జ్ఞానము అన్నారు. దానమే ధర్మము అన్నారు. ధర్మమే పుణ్యము అన్నారు. ఈ జ్ఞాన నవరత్నాలు లాస్ట్ 3 గూడా చాలా చాలా ఫస్ట్ 3 చేస్తే 2, 3, రెండో 3 చేస్తే మూడో 3 అద్భుతంగా ఉంటుంది. మరి అలా జ్ఞానాన్ని పొంది విశేషంగా ఆత్మ విజ్ఞానం వైపు బ్రహ్మర్షిగా అయ్యే ప్రయాణం వైపు సాగుతున్నదే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్. మనం వర్కులు చేస్తూ ఉంటుంటేనే ఎదుగుతూ ఉంటామండి. మనం ఒక దగ్గర కూర్చొని గంటలు, గంటలు, గంటలు ధ్యానం చేసినా అవ్వదు. ధ్యానంతో పాటు ఖచ్చితంగా స్వాధ్యాయం ఉండాలి తప్పకుండా. పరమ గురువుల యొక్క వాళ్ళెంతో అనుభవైక జ్ఞానం అది. ఉపయోగి ఆత్మకథ, స్వామి రామ, మిలారప చరిత్ర, మరి పత్రిసారి యొక్క తులసీదళం, వాక్క్షేత్రము, యోగ పరంపర ఎన్నున్నాయి చూడండి. ముక్తి మార్గం, ఎన్‌లైట్‌మెంటు. పత్రిసారి యొక్క ప్రతి ఒక్క దగ్గర బుక్ సెట్ ఉండాలి మన ఇంట్లోనండి. సార్ యొక్క బుక్ సెట్ అన్ని పుస్తకాలు కలిపితే 10, 1500 ఉంటాయి అంతే. 1000, 1500 తప్ప ఇంకెక్కువుండదు. తులసీదానం 1, 2 బిఏ మాస్టర్ అన్ని కలిపితే సెట్ మనకి. ఆ బుక్ సెట్ అందరి ఇంట్లో ఉండాలి. అందరూ దాన్ని మనం చదవాలండి. ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్. ఇంటికి పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక పునాది గూడా అంత గట్టిగా ఉంటేనే గాని మనకు అన్ని పుస్తకాలు అర్థమవుతాయి ఇప్పుడు. సార్ యొక్క పుస్తకాలు ఎంత అద్భుతంగా సరళంగా ఉంటాయి. ప్రతిసారి పుస్తకాలు. ప్రతిసారి యొక్క స్పీచ్‌లు గూడా చాలా సహజంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో అద్భుతంగా చాలా చాలా ఉంటాయి. అవి అర్థమైతే మనకి అన్నీ అర్థమవుతాయండి. అందువల్ల సార్ యొక్క పుస్తకాలను ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా మరి సాహసం గాని, వాక్క్షేత్రము, యోగ పరంపర, ఎన్‌లైట్‌మెంట్, ముక్తి మార్గము ఇలా చాలా చాలా ఉన్నాయి. మరి ఎంజాయ్‌మెంట్ సైన్స్ అకాడమీ ఇలాగ విశేషమైన పుస్తకాలున్నాయి కాబట్టి అప్పట్లో అయితే రూ. 10 ఉండేది బుక్ అది. ఇప్పుడు రూ. 20, రూ. 30, రూ. 40, రూ. 50 ఉండొచ్చు. కానీ మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో లైబ్రరీ ఉండాలి. మరి ఆ పుస్తకాలు అర్థమైన తర్వాత నాకు ఫస్ట్ మిలారప చరిత్ర చెప్పాను మీకు. దాని తర్వాత నాకు బుద్ధ భగవానుడు నచ్చింది. నక్షత్ర మిత్రులు. చాలా తక్కువ 10, 15 పుస్తకాలే పూర్తిగా చదివిన పుస్తకాలు నేను. తక్కువ అంటే ఎప్పటికప్పుడు టచ్ చేస్తుంటాను. అతీశ ప్రజ్ఞావేదం గావచ్చు, మరి న్యూ ఎనర్జీ గావచ్చు, మరణం లేనిది గావచ్చు. ఇలాగ అన్ని పుస్తకాలు టచ్ చేస్తా గానీ పూర్తిగా ఆ పుస్తకం మీద పట్టు గాని, అర్థం అవ్వడం గాని, ఒక టైం వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటాయి పుస్తకాలు మనకి. సార్ నేను చాలా సార్లు అడిగేదాన్ని. సార్ నేనేం జేయాలి సార్? అసలేదో 2007లోనే నాకు ధ్యానరత్న ఇచ్చారు. ఆ ధ్యానరత్న అసలు ఎందుకిచ్చారు నాకు? బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో అండి. అప్పుడు ఇంకా పిరమిడ్ వ్యాలీ తయారవుతుంది. పూర్తిగా కాలేదు గూడా అప్పటికి. ఆ సెల్లార్‌లో ఒక పౌర్ణమి ధ్యానంకి మేమందరం బుద్ధ పౌర్ణమికెళ్తే, వెళ్ళిన ఫస్ట్ రోజే అసలు సార్ చూసారంటే ఇంకెక్కడున్నా గాని పిలిచి పక్కన కూర్చోబెట్టి క్లాస్ చెప్పించడం అలవాటు. ఇలా ఎళ్ళాను రమ్మని పిలిచారు. పక్కన కూర్చోబెట్టిన ఒక 300 మంది, ఒక 500 మందో ఉన్నారు. పిరమిడ్ కిందన క్లాసులు జరిగేవి అప్పుడు సెల్లార్‌లోని. వాణి మేడం ఏంటి సంగతి అన్నారు. కూర్చొని ధ్యానం క్లాస్ చెప్పమని జెప్పారు. చెప్తూ ఉన్నాను నేను. చెప్తూ ఉన్నప్పుడే నా చెవిలోని ఏదో మాట చెప్పారు. వాణి మేడం మీకొక మాట చెప్తా అని చెప్పి సీక్రెట్ అందరూ మా ఇద్దరినే చూస్తున్నారు. ఏంటో సార్ సీక్రెట్ చెప్తున్నారు మేడంకని. ఇలా చెప్పారు నాకు. వెంటనే ఆ సీక్రెట్‌ని రిలీజ్ చేసేసారు వెంటనే అందరి ముందును. రేపు మనం ధ్యానరత్న అవార్డ్ ఇచ్చుకుందాం మనం. ధ్యానరత్న ఇచ్చే అవార్డ్ కాదండి అది. ధ్యానరత్నాన్నిచ్చి వాణి మేడం మనం సత్కరించుకుందాం అన్నారు. నేను చాలా షాక్ అయ్యాను. నా చెవులో ఏదో చెప్పినట్టు యాక్ట్ చేసినట్టుగా ఇలా అన్నారు. అలా చెప్పేసారు చూడండి మళ్ళేదో నటించారన్నమాట అక్కడ అలాగా. అప్పుడు నేను అనేదాన్ని ధ్యానరత్న ఇవ్వడం అనేది ఏంటసల? ఈ ఆ రత్నాలు, ఈ విద్వరిష్ట ఇయన్నీ ఏంటసలు దేనికిస్తారు? మనం ఏం చేస్తున్నాం అసల? సార్ యొక్క చేసిన దాంట్లో మనం ఆవగింజంత లేం గదా! మరి నేనేం చేయాలి సార్ అంటే ఎప్పుడు పుస్తకాలు చదవమని కూడా చెప్పేవారు కాదు. ఒకసారి మరీ మరీ బుర్ర తింటున్నానని పుస్తకాలు చదవండి మేడం, హాయిగా ఉండండి మేడం అనేవారు. ఏంట్రా బాబు! అందరికి చాలా పనులు చెప్పి నన్ను మాత్రం హాయిగా ఉండండి. ఇంకా పుస్తకాలేవో చదవండి మేడం అన్నట్టుగా చెప్పారన్నమాట. అలా అంటే ప్రతి ఒక్కరు చాలా చాలా పుస్తకాలు చదవాలండి. 'స్త్రీయే వెలుగు' టార్కోమ్ సెరాట్ బుక్ ఎంత బావుందో చూడండి. టార్కోమ్ సెరాయిడ్ బుక్ ఎంత బావుందో. 'కాంతి బీజాలు' ఓషో గారి యొక్క బుక్. మన 'ధ్యాన్ జాగృతి' మ్యాగజైన్ ఇంకా వస్తూనే ఉంటది. ఎప్పుడు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేత కట్టించాలండి ఈ బుక్కులు మాత్రం మనందరి బాధ్యత అది. ఆత్మజ్ఞానం కావాలనుకునే వాళ్ళకి మరి కనీసం నెలలో
ఒక సంవత్సరానికి ఒక రూ. 500 చందా కడితే గాని ఒక బుక్ వస్తుంది. దాన్ని మనం కట్టించలేకపోతే వాళ్ళొక 6 నెలల పాటు ధ్యానంలోకి వచ్చాడు. వాళ్ళ చేత ఖచ్చితంగా మనం కట్టించాలి. మరి అందులో భాగమే నిర్వాణ మార్గం. నేను చాలా మంది మనం ఈ విషయం చెప్పుకున్నాం కదండీ! ఎవరికి ఎంత గుర్తుందో ఒక్క నిమిషం మాత్రం నాకెవరో ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేసి నేను ఏం విన్నామని దాని మీద ఒక క్లారిటీగా ఒక్కళ్ళు చెప్పండి చాలు. మీరు కాకుండా ఇంకెవరైనా గానివ్వండి. విన్నవాళ్ళు ఆ వీడియో ఆన్ చేసుకోకపోయినా మంచిదే. ఆన్ చేసుకున్న మానేస్తే నిన్న ఏం చెప్పుకున్నాం, ఇంకా ఏం చెప్పుకోవాలి నిన్న. ఆ విషయమే చెప్తే వెంటనే రెండో రోజు ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అమ్మా! అందరూ సుష్మా గారిలే వినమంటున్నారు. సూర్యకుమారి గారు, సుష్మా గారు వీలున్న వాళ్ళందరూ కాస్త వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు పర్వాలేదు. ఏమి ఇబ్బందేం లేదు. ఒకసారి ఫస్ట్‌దేంటండి సాధనా చతుష్టయం అని చెప్పాను. ఎందుకంటే ఎంతమంది క్లాసులు విన్నా గాని, విన్న తర్వాత అది శ్రవణం తర్వాత మననం ఉండాలి. మననం తర్వాత నిధిధ్యాస. మననం అంటే రిపీట్‌గా ఏంటి విన్నామని మనం విన్న విన్న జ్ఞానమే కాదు తెలిసిన జ్ఞానమైనా గాని, మనం మననం చేయాలి. తర్వాత నిధిధ్యాస దాని మీద ధ్యాస పెట్టాలి. అప్పటికి అది ఒక రోజుకి మన సాక్షాత్కారం అవుతది. తప్పకుండా అవుతదది. మనకు నిర్వాణ మార్గం కావాలి, కావాలి అని మనం ఎప్పుడైతే చదువుతున్నామో, వింటున్నామో, ఆ క్లాసులు చెప్తూ ఉన్నామో, డెఫినిట్‌గా అది మనం అయిపోతాం మనం ఖచ్చితంగాను. ఎవరైనా వచ్చి ఒక్కరు చెప్పొచ్చు. ఎవరు చెప్పినా పర్వాలేదు. దాన్ని బట్టి రెండో రోజు క్లాస్ స్టార్ట్ అవుతది. రెండో రోజు క్లాస్ ఏం చెప్తానో కూడా చెప్పేస్తాను. ఫస్ట్‌ది కాస్త మనం చెప్పగలిగితే గనక ఫస్ట్‌ది సాధనా చతుష్టయము ఆ 4 విషయాలు. ఒకటి వివేకము. వివేకము, వైరాగ్యము. యెస్ అమ్మా. 3 షట్ సంపత్తి. షట్ అంటే 6. షట్ సంపత్తి అంటే మళ్ళా ఎవరైనా కొత్త వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చినా గాని ఇందులోకి తెలియడం కోసం. హ్మ్. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి అంటే 6. దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం 6. నాలుగవది ముముక్షత్వం. ఈ సాధన ఎవరైతే కరెక్ట్‌గా చేస్తారో ప్రతిదాన్ని వివేకంతో ఆలోచించుకొని వైరాగ్యం అంటే దాన్ని నిన్న చెప్పడం మానేను. ఎవరికైనా గుర్తుందా లేదా అని అడుగుదామని చూసాను. వైరాగ్యం నేను టచ్ చేయలేదు. దాన్ని ఇప్పుడు టచ్ చేద్దాం మనం ఒకసారి. అది చెప్పుకొని తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఈ ఒక్క సాధనా సతృష్టి చేస్తే ముముక్షత్వం వస్తది. కానీ దీనికి పతంజలి మహర్షి ఏం చేశారంటే యమ నియమాల్ని జోడించారు. ఆయన ఎన్నో చెప్పుంటారు యమ నియమాలు గూడా. కానీ పత్రిసార్ దానిలో కూలంకషంగా 5 యమాలు, 5 నియమాలను తీసుకొని మనందరికీ పిరమిడ్ మాస్టర్‌లకి అందివ్వడం జరిగింది. దాని మీద గూడా మనం ఖచ్చితంగా ఈరోజు క్లాస్ అదే యమ నియమాల మీదే. మరి యమ అంటే ఎన్ని? యమ అంటే అసలు ఏంటవి? నియమాలంటే ఏంటి? నియమాలంటే మీ అందరికి తెలిసినవే. చాలా మందికి తెలుసు కదా! ఈ నియమం అంటే పాటించడం. అంతే కదమ్మా! అవును. ఎవరికి వీలున్నా గాని నియమాలంటే పాటించడం. పాటించదగ్గవి. ప్రత్యేకంగా తప్పకుండా చెయ్యవలసినవి నియమాలు. మరి యమాలంటే ఏంటంటే దాని మీద మనం ఖచ్చితంగా యమం అంటే నియంత్రణ. దాని మీద ఒక నియంత్రణ కావాలి. పట్టు కావాలి మనకి. అంటారు గదా! దేని మీదన్నా వాటి మీద నియంత్రణ ఉండాలయ్యా! లేకపోతే కష్టం అంటుంటారు. నియంత్రణ అన్నా, పట్టు అన్నా, మరి మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల పట్ల ఆధిపత్యం కలిగి ఉండడం. అంటే కమాండింగ్ కలిగి ఉండడం. దాని మీద ఆధిపత్యం అన్నా, మరి ఒక మౌలికంగా మన జీవన ఆధ్యాత్మిక సూత్రాల పట్ల ఆధిపత్యం కలిగి ఉండడం, పట్టు కలిగి ఉండడం, నియమం కలిగి ఉండడం, నియంత్రణ కలిగి ఉండడం. యమ అంటే అవి ఎప్పుడు గూడా మనం వాటిలి మీద మనం ఖచ్చితంగా ఆధిపత్యం కలిగి ఉండాలి. ఎలాంటి వాటిలి మీద ఏంటేంటవంటే సత్యము ఒకటి, రెండోది అహింస, 3 బ్రహ్మచర్యము, 4 ఆస్తేయము, 5 అపరిగ్రహము. యమాలు అంటే మనం వాటి మీద ఖచ్చితంగా ఇవి నియమం అంటే పాటించదగినవి. యమాలంటే పాటించడం కాదు. దాని మీద ఖచ్చితంగా పట్టు, ఆధిపత్యం గావాలి. మన జీవన సూత్రాల మీద. అవేంటంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము. మరి యమాలతో పాటు నియమాలు గూడా పెట్టారు. ఏం నియమాలు పెట్టారు? అవి ఏం చేయాలి? పతంజలి మహర్షి కొన్ని నియమాలు గూడా బోధించడం జరిగింది. అందులో ముఖ్యమైన 5 నియమాలు పత్రిజీ వివరించారివి. ఆయన ఎన్నో చెప్పారు. కానీ పత్రిజీ 5 నియమాలు వివరించారు. నియమం అంటే తప్పనిసరి దైనందిక కార్యక్రమాలే. తప్పకుండా చేయాల్సిన కార్యక్రమాలు. పాటించవలసిన కార్యక్రమాలు. ఆచరించవలసిన కార్యక్రమాలవి. అంటే ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఏం పనంటే అది?
ఒకటి శౌచము, 2 సంతోషము. ఫస్ట్‌ది శౌచము, 2 సంతోషము, 3 స్వాధ్యాయము, 4 తపస్సు, 5 ఈశ్వర ప్రణిధానము. మనం విన్నాం చాలా సార్లు ఇవి. శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. ఈ యమ 5 విషయాల కోసం, నియమాలు 5 కోసం మనం మాట్లాడుకుందాం. మరి నిన్న చెప్పుకున్నటువంటి వివేకము మాట్లాడాము, వైరాగ్యము, షట్‌సంపత్తి కూడా మాట్లాడాము. మరి దాని మీద ముముక్షుత్వం అర్థమైంది. దాంట్లో ఏదైనా అర్థం కాకపోయినా గానీ దాన్ని ఒక్క 5 నిమిషాలు మనం దాని క్లారిటీ ఇచ్చుకొని, మనం దీని రెండో పార్ట్‌లోకి వెళ్ళిపోదామండి. ఓకే అమ్మా? మరి నిన్న ఏదైతే వదిలేసానో నేను వైరాగ్యం దాని మీద మీకు తప్పకుండా దాన్ని మీకు వివరిస్తాను నేను. నిన్న వివేకం చెప్పిన వెంటనే మనం షట్‌సంపత్తికెళ్ళాం. తర్వాత ముముక్షత్వంకెళ్ళాం. ఈ వైరాగ్యం అనేది ఎలాంటిది అంటే అది ఖచ్చితంగా మనందరికీ ఆచరించదగినది. తప్పకుండా ఆచరించాల్సింది. దాన్ని సంస్కృత వర్డ్‌లో దీనినే ఇహ అమూత్ర కర్మఫల భోగ విరాగం అని కూడా అంటారు. చూడండి వైరాగ్యాన్ని ఎంత బాగా చెప్పారంటే, ఇహ అమూత్ర కర్మఫల భోగ వైరాగ్యం అని కూడా అంటారు. అంటే ముముక్షులకు, ధ్యాన సాధకులకు ఇహములో గాని, పరములో గాని తాను చేసే సాధనకు ప్రతిగా ఇది కావాలి, అది కావాలి. మనం సాధన చేస్తూ ఉన్నాము. మనం ధ్యానాన్ని నేర్పిస్తూ ఉన్నాం. మనం సొంతంగా చేసుకున్నప్పుడు గాని, ఎవరికైనా ధ్యానం నేర్పించేటప్పుడు గాని, ప్రతిఫలాపేక్ష ఏమీ లేకుండా మనం నిమిత్త మాత్రంగా చేయాలి తప్ప, ఇది చెప్తున్నాను కాబట్టి మీరింత ఫీజ్ ఇవ్వండని గాని, లేతే ధ్యానం చేస్తున్నాం కదా! నాకు ఇహంలో ఏవో నాకు కర్మలు పోవాలి, జబ్బులు తగ్గిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. దీన్నే మీకేమంటారో తెలుసు. దీన్నేమంటారో అందరూను. దాన్ని సంకల్పం అంటారా? ఏమంటారని గాని అది కూడా అక్కర్లేదు. చెయ్యాల్సింది చేస్తూ ఉంటే పొందాల్సింది పొందుతావు. అంతేగాని ప్రాపంచికమైన విషయాల పట్ల మనం దృష్టి పెట్టి, నా అనారోగ్యం తగ్గాలి దేవుడా! నేను ధ్యానం చేస్తున్నా కానీ మా ఇంట్లో అంతా గూడాను అల్లకల్లోలంగా ఉంది. అవన్నీ ప్రశాంతం అయిపోవాలి. ఇవన్నీ అనుకున్నాం అనుకోండి ఏమవ్వదు. మీరు ఖచ్చితంగా అవి తీరుతాయి. కానీ మీరు మోక్షం వైపు, ముక్తి వైపు కావాలనుకుంటే మాత్రం అవి ఎప్పుడు అడగకండి. ఏదైతే అడగకుండా మీరేమి ఆశించకుండా, ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉంటారో, అప్పుడు అవి మీకొచ్చే తీరితే అది మీరయిపోతారు గూడా. మీకిది కావాలి, అది కావాలంటే అది వాళ్ళకే వస్తుంది మీకు. చూడండి భగవంతుడు మనం దేవుడని నేను బాగుండాలని ఒక 100 సార్లు కోరితే మీరు మాత్రం బాగుంటారు. మీ పక్కోళ్ళు బాగోరు, మీ ఇంట్లోళ్ళు గూడా బాగోరు. అదే లోకా సమస్త ఆనందో భవతు. అందరూ బాగుండాలి అంటే అందులో మనం ఉంటాం. అందరూ అనే మాటలోని మనం ఉన్నాం అక్కడ. అది ఎంత గొప్పవాడో చూడండి. మన ఆలోచన మారాలి. యద్భావం తద్భవతి. మనం నేను నుంచి ఈ మేను అంటే శరీరం కదా! ఈ శరీరంకి సంబంధించి కాకుండా మొత్తం నాది, మనది, మనందరము అన్న మాటలు మనం ఎక్కువగా వాడడం నేర్చుకోవాలి ఫస్ట్. మరి ఇది కావాలి, అది రావాలి, అది కావాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది అయిపోవాలి అని చెప్పి కనపడాలి. మనకు ఆ అనుభవాలు కూడా ఏవి కనపడాలో కూడా మనం అడుగుతాం గుర్తుంచుకోండి. ధ్యానం చేసేటప్పుడు అబ్బా! అందరికీ అనుభవించి మనకి ఇది కనబడాలి, ఇది రావాలి, ఇది కావాలి అని ప్రతిదాన్ని అడుగుతూ ఉంటుంటాం. అంటారు కదా! దేవుడా! దేవుడా! దేవుడించే అంటారు కదా, దేవుడా! దేవుడా! దేవులాడేవాడు. ఎప్పుడు దేవుడు కాడు. అవునా? కాదండి? మీకు తెలుసు కదా విషయం. ప్రతిసారి చెప్తూ అవును. ఉంటారు కదా! మరి మన ధ్యానంలో కూడా వైరాగ్యం అంటే ఎటువంటి వైరాగ్యం? ఇది కావాలి, అది కావాలి. అటువంటి ఏ ఫలాపేక్ష లేకుండా స్వచ్ఛంగా మనం హాయిగా ఉండగలిగితే గనక ప్రతిఫలం ధ్యాన సాధనకు ప్రతిఫలంగా ఏది ఆశించకుండా అది తాను చేసే కర్మలకు అటువంటి ఫలాసక్తి ఉండకూడదని అంటే తాను చేసే కర్మలకు గాని, ధ్యాన సాధనకు గాని ఎటువంటి ఫలితం ఆశించకుండా ఉండడమే ఇది వైరాగ్యం అంటే. మన వైరాగ్యం అంటే మనం ఏవో అనుకుంటాం. చాలా మంది మనకు వైరాగ్యాలు తెలుసు కదా! శ్మశాన వైరాగ్యం, వైరాగ్యం అంటే అది వైరాగ్యం అనుకుంటాం. వైరాగ్యం అంటే ఆది శంకరాచార్య చెప్పిన విషయం చూడండి. ఎంత బాగా చెప్పారో. మరి సహజంగా ధ్యాన సాధన చేసేవాళ్ళు వారి యొక్క సాధన లక్ష్యం మర్చిపోతారు. లక్ష్యం ఒకటి ఉండాలండి ఎప్పుడు మనిషికి. ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం కావాలి. అందుకే అన్నాను కదా! ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పినా గాని, సకల భోగక అని చెప్పినా గాని ఫైనల్‌గా ఏంటండి? సత్య, జ్ఞాన దానిపైనే మన లక్ష్యం గురి ఉండాలి. రోగాలు తగ్గాలి దేవుడా! ఏదో భోగాలు రావాలి దేవుడా! ఏదో ఈ చిన్న ప్రశాంతంగా ఉంటే చాలంటే మనం 10 సార్లు రిపీట్‌గా ఏది చేస్తామో అది వరకే అక్కడ ఆగిపోతుంది. మన నోటిలోని మాట మన నుదిటి మీద వ్రాత. యద్భావం తద్భవతి. ఎంత అద్భుతంగా ఆలోచిస్తావో క్రియేటివిటీగా ఆలోచించాలి. మరి క్రియేటివిటీ అంటే ఇంత అంత కాదు సాహసోపేతంగా
చాలా డైనమిక్‌గా, చాలా అద్భుతంగా ఆలోచనలు చేయాలి ఎప్పుడు కూడా మనం. నకారాత్మక కాకుండా సకారాత్మకంగా ఉండాలి. సకారాత్మకంగా కాకుండా ఇంకా అద్భుతంగా ఆలోచనలు చేయాలి మనం. ఒక క్రియేటర్‌లా యూ ఆర్ ఎ క్రియేటర్ అంటారు కదా! అలాగా. మరి దేహ సంబంధమైన లాభాలంటే రోగాలు తగ్గాలని, బాధలు పోవాలని, మరి మనస్సుకు సంబంధించిన కోరికలంటే జీవితం, మనసులంటే కుటుంబ సమస్యలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు పోవాలి, భోగాలు, సుఖాలు రావాలి. ఇవి చాలా మంది తెలియకుండానే వాటిలో పడిపోయి, అసలైన లక్ష్యాలు మర్చిపోయి అక్కడ ఆగిపోతున్నారు. అది ఆగిపోకుండా మన లక్ష్యం అనేది ఒకటుండాలి. ఆ లక్ష్యం చేరుకునే భాగంలో ఇవన్నీ మధ్యలో వెళ్ళిపోతాయండి. కానీ లక్ష్యం మీదే మన గురి, మన ఆలోచన, మన భావం అంతా ఉండాలి. మరి వీటి కోసం ధ్యానం చేస్తారు. ఆట్లి కోసం ఏం కావాలని? ఇవన్నీ నెరవేరాలి. ఇవన్నీ భోగాలు, సుఖాలు, సంతోషాలు, మానసిక ప్రశాంతత రావాలండి. మా ఇంట్లో చల్లగా ఉంటే చాలండి. మా వాడికి జాబొచ్చేసి, మా అమ్మాయికి పెళ్లయిపోయి, ఒక మనవడు పుట్టేసి, ఎంత ప్రాపంచికమైన కోరికలు చూడండి ఆలోచించండి. ఇంత గొప్ప ధ్యానం చేస్తూ ఇవి తీరడం కోసం ఆలోచిస్తున్నాం మనం. ఇహానికి, పరానికి ఉపయోగపడే ధ్యానాన్ని దేనికోసం వచ్చాం ఈ భూమి మీదకి? ఆ మాయ తొలగించుకొని దానిపైన ఆలోచన చేయాలి మనం. అప్పుడు గదా వస్తుంది. అలాగే అందుచేత ముముక్షువు తాను చేసే కర్మలకు ఫలితాలు ఆశించకూడదు. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి. ఎప్పుడు గూడా ఈ డబ్బులు తీసుకోవడం గాని, ఎటువంటివి తీసుకోకూడదు. వాళ్ళు సంతోషం కొలిది మీకేదైనా తాంబూలంగా ఇచ్చినా, కొంతమందికి బస్ చార్జీలు పెడతారు పాపం. ఎందుకంటే మాస్టర్స్ అందరికీ ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. జ్ఞానంలో గొప్పగా ఉంటారు. వారికి ఒక బస్ చార్జీలు పెట్టడం గానివ్వండి, వారికి ఏదైనా సహకరించడం తప్పు లేదు. కానీ డబ్బులు జ్ఞానం నేర్పిస్తున్నారు కాబట్టి నాకిదివ్వాలి, నువ్వు ఫీజివ్వాలి అన్నది మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఇదే వైరాగ్యము. బాగా గుర్తుంచుకొని లాస్ట్ అన్నిటి మీద దీని మీద మనం మాట్లాడుకుందాం అందరం కలిపి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏ మనిషి చెప్పినా గాని శ్రద్ధతో వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మరి అలాగే పరమలో గూడా ఏవేవో ఫలితాలు అంటే స్వర్గలోక ప్రాప్తి కలగాలని, పుణ్యలోకాలు దర్శించాలని, మోక్షం వచ్చేయాలని వర్డ్సే కదా! నోటితో మాటలే గదా! అవన్నీ కావాలని గూడా కోరుకుంటాం. చాలా మంది ఇహంలో కోరుకుంటారు. కొంత పరలోకంలో ఏం జరగాలో గూడా ఇక్కడి నుంచే కోరుకుంటారు. అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఏది అక్కర్లేకుండా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, అద్భుతంగా మనం ప్రత్యేకంగా ఈ పుస్తకం చదువుతూ, ఇటువంటి జ్ఞానాన్ని వింటూ, ఎంతోమంది మాస్టర్ దగ్గర ఎన్నో రకాల జ్ఞానాలు వింటూ, అది ఎప్పుడైతే ఆచరించదగ్గామో, ఆటోమేటిక్‌గా మనం తప్పకుండా అయితీరుతాము. మరి ముఖ్యంగా ఈ సృష్టిలో చేయవలసింది చేస్తే ఈ పాయింట్ చాలా చాలా చూడండి ఎంత ఇంపార్టెంట్. సార్ ఎప్పుడు చెప్తారన్నమాట. చేయవలసింది చేస్తూ ఉంటే, పొందాల్సింది పొందుతూ ఉంటాం మనం. మనం చెయ్యాల్సింది సక్రమంగా చెయ్యము. కానీ పొందాల్సింది పొందలేదని చెప్పి బాధపడుతుంటాం. ఆళ్ళందరికన్నా అయ్యాయండి మనకేంటండి ఇంకా జరగలేదంటారు. ఎందుకు జరుగుతదండి? మీరు చెయ్యాల్సింది సక్రమంగా చేస్తున్నారా లేదా? ఏ ఫలితాలు తాను చేసే కర్మలకు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఆశించకూడదు. ముముక్షువు అనే మనిషి ముముక్షువు కావాలనే కోరిక కలిగిన మనిషి గాని ముముక్షువు అయ్యే ఆ పరిణామంలో ఎటువంటి కోరికలు కోరకుండా సృష్టిలో చేయవలసింది ఏ పని చేసినా నిష్కామంగా చేయాలి. నిష్కామ కర్మ మన శ్రీకృష్ణుడు ఎన్నో సార్లు చెప్తారు కర్మలు ఎలా చేయాలి? నేను చేశానని తీసేయాలి. నాది. నేను చేశానండి. నేను లేకపోతే అసలు లేదండి బిఎస్ఎస్ఎం. ఆ పిరమిడ్ కట్టడం నేను లక్షలిచ్చానండి. కోట్లిచ్చానండి. మళ్ళా ఎక్కడ పడిపోతున్నాం మనం? ఎంత ధ్యానం నేర్చుకొని, ఎంతో ఎత్తుకు ఎదుగుతూ మళ్ళీ ఎక్కడ పడిపోతున్నాం ఆలోచించండి. నీ ద్వారా చేయించబడింది. అదృష్టంగా భావించు. అద్భుతంగా ఫీల్ అవ్వు దాన్ని. నువ్వు అనుభూతి చెందు మంచిదే. కానీ నేను చేశాను అహాన్ని మాత్రం మనం మొయ్యొద్దు ఎప్పుడు గూడాను. ఆ గొప్ప భాగ్యం డబ్బు నీ దగ్గర ఉండబట్టికే కదా ఇచ్చావు. ఆ డబ్బు ఎవరిచ్చారు నీకు? నువ్వేం తెచ్చుకున్నావా పైనుంచి ఏమైనా? ఇక్కడ ఎంత సంపాదించా అదంతా గూడా ఒక సృష్టిలో భాగమే కదా ఇది. ఈ భూమి మీదకొచ్చావు. మరి నేనిచ్చాను ఇప్పుడు పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తున్నావా పోనీ ఏమైనా? పట్టుకెళ్ళలేదు. పోనీ వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా పోనీ? అది తెలదు. మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోతుంది. ఎంత మంచి పుణ్య కార్యక్రమాలకు దాన్ని సక్రమంగా వినియోగించాలని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎన్ని మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. అందులో మనం వంతు చెయ్య వెయ్యాలి. తన్ ధన్ రూపంలో సార్ చెప్తూనే ఉన్నారు. చెప్తూనే ఉన్నారు. ఏమీ లేనప్పుడు గూడా రూ. 100 ఉన్నప్పుడు కూడా రూ. 10 ఇవ్వడం నేర్చుకోండి. 1000 ఉంటే రూ. 100 ఇవ్వడం నేర్చుకోండి. 10% అంటే అది కనీస ధర్మం. దాన ధర్మంలోని కనీస పక్షాన ఆధ్యాత్మికంగా ఒక 10% అనేది మనం ఇప్పుడే ఇస్తాం. 90% మనం గుండెల మీద చేయి పెట్టుకొని హాయిగా దాన్ని ఆస్వాదించొచ్చు. అనుభవించొచ్చు. మరి రూ. 1000 ఉన్న వాళ్ళు రూ. 100 ఎలాగ ఇవ్వాలో, రూ. 1,00,000 ఉన్నోళ్ళు ఒక రూ. 10,000 ఇవ్వండి. ₹1,00,00,000 ఉన్నోళ్ళు ఒక రూ. 1,00,000 ఇవ్వండి. దానికి మించి ఇచ్చిన దాన ధర్మకర్తలు కూడా చాలా మంది ఉంటారు మన దాంట్లో గూడాను. ఏమి పీఎస్ఎస్ వాళ్ళు మామూలు మనుషులు లేరండి ఇక్కడ. దేవతలే సాక్షాత్తు. కాకపోతే ఎన్ని కన్‌స్ట్రక్షన్స్, ఇన్ని ధ్యాన కేంద్రాలు, ఎన్ని ధ్యాన మందిరాలు,
ఈ ప్రపంచం అంతా నిండిపోతుంది సత్యం, మరి ధర్మం. మన దానికోసమే మన పత్రిజీ మనల్ని అందరిని నడిపిస్తారు. దాంట్లో భాగంగానే ఈ వైరాగ్యం అనే దాని మీద పూర్తిగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఒకటికి రెండుగా అర్థం చేసుకోండి. మీ అందరూ కలిపి ఈ పుస్తకాలు తెప్పించుకోండి. గణపతి రాఘవరావు గారు చెప్పి ఈ బుక్ అక్కడే ఉంటది అనుకుంటాను మరి నాకు. నేను ఎప్పుడైతే చదివానో ఈ పుస్తకాలు 10, 15 పుస్తకాలు తెప్పించి అందరికీ పంచడం మొదలుపెట్టాను. ఏదైతే మనకి పంచుతూ ఉంటే పెంచబడుతుందంటారు కదా! ఈ పుస్తకం కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం గాదండి. చాలా చాలా తక్కువ ఇది. ఒక రూ. 40, రూ. 50 అంతే. అంతకంటే ఇంకేం లేదు. రూ. 50 పుస్తకం గాబట్టి, మనం ఒక తాంబూలంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక తాంబూలంగా ఎవరికైనా ఇవ్వండి. నిజంగా అంత ధ్యానంలో లేరు కొందరు. వరలక్ష్మి వ్రతాలు చేస్తారు కొంతమంది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఏవేవో ఇస్తారు తాంబూలంకి. ఒక జాకెట్ ముక్కిస్తారు, కొబ్బరికాయ ఇస్తారు, ఒక అరటిపండు ఇస్తారు. ఇంత బ్యాగ్‌తో పెట్టిస్తారు. కొంతమంది గిఫ్ట్‌లు ఇస్తారు, డబ్బాలు కూడా ఇస్తారు. ఆ డబ్బాలు, బాక్సులు కొనడం మానేసి, మీకు నచ్చిన పుస్తకం ఆళ్ళ స్థాయి బట్టి నిజంగా ఆధ్యాత్మికవేత్తలు అనుకోండి అప్పటికే ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ పుస్తకం అవసరం. బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ధ్యానం అంటే, ధ్యానం వల్ల లాభాలు గాని, వాక్శక్తి మీకెలాంటి పుస్తకం అనిపించినా గాని ఈసారి అందరూ గూడా అటువంటి పుస్తకాలు సజెస్ట్ చేద్దాం మనందరికి. జనాల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగాను. ప్రతిసారి పుస్తకాలు ముఖ్యంగా తీసుకెళ్ళాలి మనందరం గూడా. మన బాధ్యత. మరి లాస్ట్‌గా ఈ సృష్టిలో చేయవలసింది చేస్తే పొందవలసింది తప్పకుండా పొందుతామని ఎంతమంది నమ్ముతారండి? ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే. దానికి కోరవలసిన పని లేదు. అందుచేత అన్ని రకాల భోగాల మీద ఉన్న మమకారం వదిలిపెట్టాలి. భోగాలు వస్తే చాలా బావుంటుంది. మమకారం ఉంటుంది. వాటిని కూడా వదిలిపెట్టండి. ఈ పిల్లాడికి ఇది కావాలి, అది కావాలి. అవి కూడా అక్కర్లేదు మనకి. అలాంటి వారే సాధనలో పురోగతి సాధించగలుగుతారు. లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వివేకంలో ఏం చెప్పుకున్నాం మనం ఎంతసేపును? ఏది శాశ్వతం, ఏది శాశ్వతం అని ఎన్నో విషయాలొస్తాయి. నిత్యము, అనిత్యము. ఏది మనకి ఇంపార్టెంట్ కాదు. ఏది భూమి మీద మనకి ఎప్పుడు భగవంతుడే ఎప్పుడు శాశ్వతం. కానీ భగవంతుడే క్రియేట్ చేయబడ్డాయి ఇవన్నీ చూడండి. భూమి మీద ప్రతి వస్తువు కూడా భగవంతుడి నుంచి వచ్చింది. దాన్ని పట్టుకుంటున్నాం మనం. మరి వాటిని పట్టుకునే బదులు సాక్షాత్తు భగవంతుడిని పట్టుకున్నాం అనుకోండి. ఎంత బావుంటదో ఆలోచించండి ఒకసారి. అవునా కాదమ్మా? భగవంతుడు సృష్టించబడినటువంటి ఎన్నో పరికరాలున్నాయి మనకి. మనకి భూమి మీద హ్యాపీనెస్ వచ్చేవి. ఇంకా ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటివి చాలా చాలా విషయాలు మనకు చాలా ఆనందం కలిగిస్తాయి గానీ, ఒక మంచి భర్త అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, అత్తింటి వారవ్వచ్చు, ఇంకా మమకారం మనకి ఈ బంగారం మీద కూడా మమకారం ఉంటుందా లేదా? ఎంత మమకారం ఉంటుందో ఉంది. ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యో! నా చెవులు కొనుక్కో ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నారు. కనీసం ఒక బ్యాడెట్ కొనుక్కోలేదే, ఒక తులం బంగారం ఉంటే నేను మెడలో చేతికి కమ్మలు చేయించుకుందునే అని అనుకుంటారు. అవి కూడా ఉంటాయి ఖచ్చితంగాని. ఏవి తప్పు లేదు. దీంట్లో ఏది ఆశించండి. కాపోతే ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం బట్టి ఉంటుంది మీ ఆలోచన. మీరు అవ్వాల్సింది ముముక్షత్వం కావాలి. నిర్వాణం కావాలి. అటువంటి వారికి మాత్రం ఏవి ఆశించకుండా వెళ్తే ప్రతిసారి ఏనాడైనా ఆశించారా? ఆలోచించండి. ప్రతిసారి ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి, వచ్చిన డబ్బులు గూడా ఆయన బిఏ మాస్టర్ పుస్తకాన్ని వేయించి, మరి ఆ డబ్బులన్నీ అయిపించిన తర్వాత ఇద్దరు పిల్లలున్నారు. ఈరోజు అలా ఉన్నారు కాబట్టే ఒక బుద్ధ భగవానుడు ఈరోజు ప్రపంచమంతా, ఈ జగత్తంతా ఎలా ఎళ్ళిపోయారో అలాగే ప్రతిసారి మనకి క్రీస్తు శకం ఉంది చూడండి. అలాగా పత్రిజీ శకం మొదలయ్యింది. అవునండి. పిరమిడ్ యుగం హ్మ్. మొదలయింది. ఇది సత్యయుగం. మనం ఎక్కడున్నాం తెలుసా అండి? ఇప్పుడు సత్యయుగానికి దీనికి మధ్యన భారతిగా మనం ఉన్నాం. ఈ అద్భుతమైన సమయంలో ఈ భూమి మీద జీవించడం ఎంత గొప్ప విషయం అంటే, మీరిది స్వతహాగా మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మన పత్రిసార్ యొక్క ఎన్నో అనుభవాలు, అనుభూతులు విన్నాక తెలుస్తుంది. దీనికి సంబంధించి మహా అవతరణ గాని, నక్షత్ర మిత్రులు గాని, మన పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు చదివినప్పుడు గూడా నక్షత్ర మిత్రుల బుక్ నేను 15 ఏళ్ల క్రితం ఎప్పుడో చదివినప్పుడు అబ్బా! ఎంత గొప్ప అనుభూతంటే ఆ పుస్తకం చదివినప్పుడు నాకు. మనం ఇందుకు కదా ఈ భూమి మీదకొచ్చాం మనం. నక్షత్ర వాసులం మనం. మనమేమి కాంతి శరీరధారులం మనం. కారణ జన్ములు మనం. కాపోతే ఇది చెప్పడం ఈజీగా ఉంది. కానీ నిజంగా చూసుకున్నామంటే, అది చూసుకున్న వారి అనుభూతి అద్భుతంగా ఉంటుందండి. నా అనుభవం కూడా మీకు తర్వాత లాస్ట్‌లో చెప్తాను. ఇంకొక రోజు చెప్పడం గాని, ఈ 3 రోజుల్లో చెప్పడం చేస్తాను. కాంతి శరీరాలు దానికి అప్పుడు నాకు తెలీదు. ఆ పుస్తకం కూడా చదవలేదు అప్పటికి నేను. అప్పుడు పుస్తకం చదవక ముందే నేను ఒక కాంతి శరీరధారులని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ధ్యానం చేస్తూ ఉంటే ఒక కార్యక్రమంలోని అద్భుతంగా అనుభవాన్ని మీకు వర్ణిస్తాను నేను. నాకు గూడా తెలీదు. అసలు ఆ అనుభవం వచ్చినప్పుడు ఎందుకు ఇటువంటి అనుభవం వచ్చింది? ఇంత చైతన్యాన్ని నేను చూడడం ఏంటి? ఎన్నో సార్లు చూసాం గానీ ఇది ఇంకా ప్రత్యేకంగా చూడడం. ఇలాగ అనుభవైక జ్ఞానం ఎప్పుడైతే ఉంటదో మనకి అనర్గళంగా దాని మీద ఒక పట్టొస్తుంది మనకి. సొంత జ్ఞానం గాబట్టి. మరి ఈ వివేకం, వైరాగ్యం, షట్‌సంపత్తి, ముముక్షుత్వం ఈ 4 విషయాలు అందరికి అర్థమైనట్టేనండి. ఇంకా ఏవైనా క్లారిటీ కావాలంటే ఒక 2 నిమిషాలు చెప్పేసుకొని మనం నెక్స్ట్ సబ్జెక్ట్‌కెళ్ళిపోదాం. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెయ్యెత్తండమ్మా. ఎవ్వరికైనా. అన్నీ అర్థమయ్యాయంటారా? ఇంకా ఏదైనా ఇంకా చిన్న డౌట్ ఉంది గాని,
ఏమున్నా గాని మీరు చెయ్యెత్తితే దానికి క్లారిటీ ఇద్దాం. లేకపోతే మనం యమ నియమాల మీదకి వెళ్ళిపోదాం మనం. మరి ముందుగా మన జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు, పూజ్య గురువు, మనందరి ప్రియతమ గురువు. ఒక ఆది శంకరాచార్య లాంటి ఎప్పుడు అటువంటి గురువో మనకి భూమి మీద పత్రిసారి యొక్క మనకి సాహసం. ఆయనతో జీవన ప్రయాణం అనేది ఒక నడియాడే ఒక నారాయణుడిలాగా ఆయనతో మనం ప్రయాణం చేశాము. మరి ఆయన ప్రయాణం చేశాడంటే ఆయన యొక్క వెనక ఉండి ఒక భార్యగా, అర్ధనారీసత్వ సతీమణిగా మరి స్వర్ణమాల పత్రిక గారు కూడా మనం వేల వేల కృతజ్ఞత, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈ క్లాస్‌లోకి వెళ్దామండి. ఎవరికీ డౌట్ లేవు కదా! దీని మీద చూడండి లాస్ట్‌లో ఎగ్జామ్ ఉంటుంది మీకు. మీరిప్పుడు ఏం డౌట్ లేవనుకో తర్వాత ఇంకేం చెప్పడం జరగదు. వీటన్నిటి మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా. తప్పకుండా. ఓకే. యెస్. ఇప్పుడేం చెప్పుకుందామంటే మనం యమ నియమాలు. ఓకేనండి. మనం చెప్పా కదా! యమ అంటే యమాలు ఎన్నో చెప్పారు పతంజలి మహర్షి. మరి మనం మొన్నే యోగా డే చేసుకున్నాం మనం. యోగా పతంజలి మహర్షి నుంచే ఉద్భవించింది. ఎన్నెన్నో విషయాలు చెప్పారాయన. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఫిజికల్ బాడీ ఫిట్‌నెస్ నుంచి ఆత్మజ్ఞానం వరకు చాలా మంది పతంజలి అనగానే ఎన్ని పట్టుకున్నారండి? ఓన్లీ యోగానే పట్టుకున్నారు చూడండి. అంత గొప్ప మహాత్ముడు పతంజలి మహర్షి ఎన్నో విషయాలు చెప్పారు. కానీ అందరికి ఏది కావాలో అదే పట్టుకుంటారు కదా! మనకేది కావాలో మనం పట్టుకున్నాం. వాళ్ళేం పట్టుకున్నారు? యమ, నియమాలు యాహ్! ఇవి కాకుండా యోగాన్ని పట్టుకున్నారు. అది ఒక విధంగా మంచిదే. బాడీ ఫిట్‌నెస్ కూర్చొనే స్తోమత, అర్హత, దానికి పట్టు సాధించకపోతే ధ్యానం ఎలా చేయగలరు వాళ్ళు? అందుకని అది పట్టుకున్నారు. కానీ తర్వాత తర్వాత అందరూ గూడా ధ్యానంలోకి వెళ్తారు ఖచ్చితంగా. దానికి మనం ఖచ్చితంగా థాంక్ యూ చెప్పాలి. కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనం యమాలు అనేది ఏంటో చెప్పాను కదా! మనం ఆధిపత్యం దాని మీద పట్టు సాధించడం. యమము అంటే ఖచ్చితంగా పతంజలి మహర్షి కొన్ని యమాలను ప్రవచించారు. అందులో ముఖ్యమైనవి 5 మన పత్రిసారి మనకిచ్చినవి. యమం అంటే నియంత్రణ, నియంత్రణ, కంట్రోలు, మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండడం. అవి ఏంటి? 1 సత్యం, 2 అహింస, 3 బ్రహ్మచర్యం, 4 ఆస్తేయం, 5 అపరిగ్రహం. మరి సత్యం అంటే ఏంటంటే ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే అని చెప్పబడింది. అంటే సత్యం మాత్రమే జయిస్తుందని అర్థం. అది అందరికి తెలిసిన విషయమే అది. మనకి చాలా మందికి. కానీ అందుచేత ఎవరైనా ఎందులోనైనా విజయం సాధించాలనుకుంటే వారు సత్యంలోనే జీవించాలి. సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ఆశ్రయించాలి. చూడండి. సత్యంలోనే జీవించాలి. సత్యమేవ జయతే అంటే. సత్యాన్నే పలకాలి. సత్యాన్నే ఆశ్రయించాలి. దీన్నే సత్యము అని చెప్పారు. ఎంత సింపుల్‌గా ముముక్షు అంటే ధ్యాన సాధకునకు ఈ నియంత్రణ ఉండాలి. అందరికి తెలుసు. కానీ సత్యాన్ని మనం మాట్లాడుతున్నామా లేదని ఎవరికి కాదు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎప్పుడూ సత్యంతోనే ఉండండి. సత్యాన్నే మాట్లాడండి. సత్యాన్నే ఆశ్రయించండి. సత్యాన్నే పలకండి. అది ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ మార్గం వైపు మనల్ని తీసుకెళ్తుంది. మనల్ని ఆచరణయోగ్యంగా చేస్తుంది. రెండోది అహింస. సాధనకు, అహింసకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఖచ్చితంగా పాటించాలి సాధకులనేది అహింస అనేది. అసలు చాలా మంది సాయిబాబా భక్తులంటారు. మేము జీసస్ క్రైస్ట్ భక్తులంటారు. మేము అల్లా భక్తులు అంటుంటారు. కానీ గుడ్డు తింటున్నారు, గుడికెళ్తున్నారు. మటన్ తింటున్నారు, మసీదుకెళ్తున్నారు. మరి చేపలు తింటూ చర్చికెళ్తున్నారు. మరి ఎక్కడండి ఆధ్యాత్మిక భక్తులవుతారు ఈళ్ళు? ఒక జీవహింస చేస్తూ, ఒక దేవుడి దగ్గరికెళ్ళాము, మేము భక్తులమే అంటే అది ఏమన్నా హాస్యాస్పదంగా లేదా? సత్యసాయి భక్తులు చాలా మందున్నారు. కానీ 80%, 90% అందరూ గూడా ఖచ్చితంగా వెజిటేరియన్ అయి ఉంటారు. అహింసవాదులు. కానీ ఇంకా చాలా మంది ఆ లక్షవారం మాత్రమే అన్నీ తినకుండా ఉంటూ వెజిటేరియన్‌గా మామూలుగా ఉంటారు. తక్కువ రోజుల్లో మామూలుగా అప్పుడప్పుడు తింటామండి అంటారు. ఎప్పుడు ఆధ్యాత్మికవేత్త ఒక సాధనకి ఖచ్చితంగా అహింస అనేది చాలా ముఖ్యమైన విషయం అది. సాధనకు, అహింసకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. సాధకులు అహింసను కూడా పాటించాలి. అంటే ఎటువంటి హింసకు పాల్పడకూడదు. జీవహింస అంటే ఒక కోడినో, మేకనో, ఆవునో, గొర్రెనో కాకుండా మానసికంగా కూడా మనుషులు కూడా బాధపెట్టకూడదు. మనం అనుకుంటాం మాటలతో కూడా మరి వెంటనే గమనించుకోవాలి. అబ్బా! ఒక మాట పరుషంగా మాట్లాడేసానే వాళ్ళు ఎంత బాధపడుంటారో. ఫస్ట్ మీరు ఎవరికో చెప్పకపోయే ముందు మీరు రియలైజ్ అవ్వండి. నిజమే కదా! ఈ మాట అనకుండా ఉండాలి. నా బుద్ధి ఏమైంది? నా వివేకం ఏమైంది? అంటే అదే బుద్ధి, జ్ఞానం ఉందా అని అడుగుతారు. చాలా సార్లు అడుగుతారు పెద్దవాళ్ళు మనల్ని. నీకు బుద్ధి, జ్ఞానం లేదా అంటారు. మరి బుద్ధి, జ్ఞానం ఉంటే మనం ఎటువంటి మాట్లాడాలో కూడా ఆలోచించుకోవాలి. పరుషమైన మాటలు మాట్లాడడం గాని, ఒకళ్ళని బాధ పెట్టేటట్టు గాని, అది లేకుండా అది కూడా హింస కిందే వస్తుంది చెప్పడం జరిగింది. మరి
వాటి హింస కారకులు కాకూడదు సాటి జీవులకు. మాంసభక్షం చేయకూడదు, అన్నిటిని ప్రేమించాలి. కానీ మాంసం తినేవాడే తప్పనుకుంటాం. కానీ వండేవాడు, వడ్డించేవాడు, తెచ్చేవాడు అందరికీ భాగస్వామ్యం ఉంది చూడండి. మేమేముందండి నేనేం చేయలేదండి. మా వారు తెచ్చారు, నేను వండి పెట్టాను పిల్లలకి ఇష్టమని. నేను జస్ట్ తెచ్చిపెట్టానండి కొనేసి. మా భార్య వండుతదండి. నాకేం సంబంధం లేదంటారు. కానీ ఇవి ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా అహింస అనే దాన్ని పాటించాలి ఖచ్చితంగా. అన్నిటితో స్నేహం చేయాలి, అన్నిటిని ప్రేమించాలి. అలా ప్రవర్తించిన సాధనలో త్వరితగతిన దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే మోక్షం కావాలో, ముముక్షత్వం కావాలో, నిర్వాణం కావాలని వాళ్ళకి సాధకులకి అప్పుడు మనం ఆ త్వరితగతిన పురోగతి సాధిస్తాం మనం. ధ్యాన సాధనకి ఈ నియంత్రణ ఉండాలి సత్యం పట్ల. తప్పకుండా ఇవన్నీ గూడా మనకి ఆధిపత్యం ఉండాలి. సత్యం, అహింస 2 విషయాలే జరిగాయి. మరి మూడోది బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం అంటే ఏమనుకుంటున్నారు అందరూను? బ్రహ్మచర్యం అంటే మన భాషలో బ్రహ్మచర్యం అంటే వేరే. కానీ ఆది శంకరాచార్యులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మచర్యం అంటే యుక్తంగా మెలగడం. చూడండి యుక్తంగా, యుక్త భాషణం, యుక్త చేష్ట అంటారు కదా! మాటలు గూడా ఎక్కువ ఆడకూడదు. పనులు గూడా మనం ఎంత చేయాలో అంతే చేయాలి. యుక్త ఆహారం, ఆహారంలో గూడా యుక్తంగా ఉండాలి అని చెప్తారు. అంటే మధ్య మార్గం. అంటే మధ్య మార్గాన్ని అవలంబించడం అంటే ఏ విషయంలో అతి పనికిరాదు. అలాగే మరీ మితంగా ఉండడం కూడా సత్యం తెలుసు మనకి. మనకి మాట్లాడడం వచ్చక్కడ. మన అందరూ 10 మంది మాట్లాడినప్పుడు మనకు తెలిసి మనం చెప్పాల్సింది చెప్పకుండా ఉన్నాం అనుకోండి అది కూడా తప్పే. అది మితంగా ఉండకూడదు. అతిగా ఉండకూడదు, మితంగా ఉండకూడదు. మరి ఆహార విషయంలో గాని, పనుల్లో కానీ, ఆఖరికి నిద్ర విషయంలో కూడా మధ్యస్థ మార్గాన్ని అవలంబించాలి. ఎవరు? సాధకులు. ఇది సాధనా చతుష్టయం మాట్లాడుకున్నాం మనం. దానికి ఇవన్నీ గూడా మనం తోడు చేసుకుంటున్నాం. ఆఖరి నిద్ర విషయంలో గూడా ఈ సాధకులకు బాగా ఉపకరిస్తుంది. ఈ మధ్య మార్గాన్ని, మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం అనేది సాధకులకు చాలా ఉపయోగపడుతుంది. మరి సాధన బాగా చేయగలుగుతారు. భగవద్గీతలో ఈ విషయాన్ని శ్రీకృష్ణుల వారు ఈ క్రింది శ్లోకం ద్వారా మనకు వివరించారు. యుక్తాహార విహారస్య. చాలా మంది విన్నారు. ప్రతి ఒక్కరు భగవద్గీత శ్లోకాలు 100 రావక్కర్లేదండి మనకి. మనకి సరియైన శ్లోకాలు, జ్ఞానానికి ఉపయోగపడే శ్లోకాలు, మీకు అర్థమయ్యే శ్లోకాలు. ఒక 10 నుంచి ఒక 30 శ్లోకాల దాకా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి మనందరం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి క్లాస్ చెప్పేటప్పుడు గాని, మనం చెప్పడానికి గాని అనుగుణంగా ఉంటుంది. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహో. అంటే దాని అర్థం చూడండి ఎంత బాగుంది. మనకు అర్థమయ్యేటప్పుడు చదివినప్పుడే అర్థమవుతుంది. యుక్త ఆహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. దుఃఖహో అంటే మితమైన ఆహారము, నడత కలవాడును, జపతపాది కర్మల యందు మితమైన ప్రవర్తన కలవాడును, మితమైన నిద్ర కలవాడును అగువాని ధ్యాన యోగము జనన మనన సంసార దుఃఖమును పోగొట్టుచున్నది. ఇది మనం తేలిగ్గా మన భాషలో చెప్పేది వేరే. ఒక శ్లోకాలు గాని, కొన్ని విషయాలు చెప్పేటప్పుడు పటిష్టంగా అవే చెప్పాలి మనం. అందుకని తప్పకుండా పుస్తకం తగిలిపెట్టుకున్నాను. ఎందుకంటే వర్డ్స్ మన నోటి నుంచి కొంచెం తేలిగ్గా వస్తాయి. మామూలుగా సరళంగా వచ్చేస్తాయి. కానీ ఆ శ్లోకం చెప్పేటప్పుడు గాని, ఆ భావం చెప్పేటప్పుడు గాని, మనం ఎప్పుడైతే మనం చూసి చెప్పామనుకోండి, ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా మీనింగ్ ఎళ్తుంది. మనకి ఒక సంతృప్తి ఉంటుంది. మరి బ్రహ్మచర్యం అని కొంచెం అందరూ అర్థమైంది ఖచ్చితంగాను. మరి ఆస్తేయం అంటే ఏంటంటే ఆస్తేయం అంటే చాలా మందికి నాకు చదివాను కానీ చాలా సార్లు అర్థం తెలిసేది కాదు. ఆస్తేయం అంటే ఏంటో అనుకుంటాం మనం. కానీ మనం చాలా మంది ఆడవాళ్ళకి ఉంటుందా లేదా అండి? ఆలోచించండి ఒకసారి. ఆస్తేయం అంటే మనందరికీ చాలా మందికి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకి తక్కువ ఉండొచ్చు. మగవాళ్ళకి వేరే రీతిలో ఉండొచ్చు. ఆడవాళ్ళకి ఇంకో రీతిలో ఉంటది. దాన్నేమంటారంటే ఆస్తేయం అంటే చాలా సింపుల్ వర్డ్. ఎవరి పట్ల అసూయ దాని వర్డ్ ఏంటి అసూయ. చాలా మందికి కలుగుతుందా లేదండి? చాలా మంది పట్ల మనకి. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ పట్ల, మనకంటే ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళ పట్ల, ఎవరో కొన్ని నగలు కాస్త ఎక్కువేసుకున్నా గాని, ఇది ధ్యానానికి రాకముందు విషయం మాట్లాడుతున్నాను. ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం వచ్చిన తర్వాత ఎటువంటి అసూయ వస్తదో చెప్పంటారా? శైలజ మేడం చూడండి. తెల్లవారు లెగ్గానే ఆవిడ ఎంత బాగా జ్ఞానం చేసేసుకుంటారో. ఎన్ని క్లాసులు చెప్పేస్తున్నారు. ఎన్ని మహిళా చైతన్య యజ్ఞాలు చేసేస్తున్నారు. ఆ! ఎక్కడ మరి అమెరికాలోని పరి మేడం చూడండి ఎంత బాగా చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్‌లో ఎంత వర్క్ చేస్తున్నారు. ఎంతోమంది అమెరికాలో మాస్టర్స్ అందరూ. పత్రి మేడం చూడండి చక్కగా మొన్నే ఎక్కడికెళ్ళొచ్చారు. మనం అసూయ పడడంలోని మాస్టర్స్ మన స్వర్ణలత మేడం ఎన్ని పుస్తకాలు రాశారో. ఎంత తెలుగు అనువాదించారు. మరి తటపతి రాఘవరావు దంపతులిద్దరూ ఎంత బా ప్రచారం చేస్తున్నారు. ఆ అసూయ వస్తుందా లేదా? అది కూడా కలగొచ్చు. అది ఆధ్యాత్మిక అసూయ మంచిదది. కానీ ప్రాపంచిక అసూయ అనేది మనల్ని దహించేస్తుంది. ఆధ్యాత్మిక అసూయ వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం ఒక స్టెప్ ఎదుగుతాం అది. వాళ్ళ మీద అసూయ పడకూడదు. మనం దాన్ని అడాప్ట్ చేసుకొని తీసుకోవాలి. అబ్బా!
ఇది కదా కావాల్సింది. ఇలా కదా జీవించాల్సిందని చెప్పేసని. మరి అంటే మనకన్నా అన్నీ ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు కనిపిస్తుంటారో లేదండి. మనకెప్పుడు ఎదురుపడుతున్నోడు ఏమవుతుంది ధనంలో గాని, విద్యలో గాని, ఆస్తిపాస్తుల్లో గాని, సౌకర్యాల్లో గాని, ఒక మనకి మామూలు కారుంటది. వాళ్ళకి పెద్ద కారుంటది. ఏదో బెంజ్ కారుండొచ్చు. మనకేదో ఒక ఇల్లుంటది చిన్నదిల్లు. వాళ్ళకి మాత్రం చక్కగా రెండంతస్తుల ఇల్లుండొచ్చు ఆళ్ళకి. ఇలా అన్ని రకాలుగా కూడా మనకెప్పుడు ఎదురుపడుతూ ఉంటారండి. వాళ్ళు చూసేటప్పుడు మనకెలా ఉండాలంటే జ్ఞానంలో కానీ అనేక విషయాలు తమకన్నా అధికంగా ఉన్నవారు ఉంటూనే ఉంటారు. సాధకులు అటువంటి వారి పట్ల అసూయ లేకుండా ఉండాలి. అసూయ పడడానికి లేదు. అంటే ఎదుటివారి ఉన్నతిని హర్షించగలగాలి. ప్రాపంచికంగా నిజంగా అసూయ ఉండకూడదు. ఆధ్యాత్మిక అసూయ ఉండొచ్చు. ఎంత తక్కువ శాతంలో. మన ఉన్నతికి ఉపయోగపెట్టే అసూయ ఉండొచ్చు గానీ, అబ్బా! ఎప్పుడు ఆళ్ళే ఎదుగుతున్నారండి. వాళ్ళే క్లాసులు చెప్తారు. ఎప్పుడు డయాస్ ఆళ్ళే ఎక్కుతారు. ఎప్పుడు అది గూడా కూడదు. దాని పట్ల ఎటువంటి ఉండాలంటే మనకు హర్షం వ్యక్తీకరించింది. అబ్బా! మనం వెళ్ళకపోయినా చూడండి మేడం ఎంత బాగా మాట్లాడుతున్నారు. సార్‌కి ఎంత దగ్గరగా ఉన్నారు. జ్ఞానం ఎప్పుడు చెప్తూ ఉంటారు. హర్షం వ్యక్తీకరించాలి. హర్షం అంటే తెలుసు కదా మీకు. మనకి ఆనందాన్ని వాళ్ళకి అభినందించడం గాని, చాలా బాగా చెప్పారు మేడం మీరు. చాలా బాగా మాట్లాడారు మీరు. ఎంత సాధన చేస్తున్నారు. ఎంత సేవ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు అభినందించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా మన శ్రీమూర్తులవి. అభినందన చాలా అవసరమండి అందరికీ కూడాను. ఒక బూస్టప్ లాగా. ప్రతి ఒక్కరికి అవసరమా లేదండి? మీకు పొగడ్త అవసరమా లేదా? నిజంగా ఉన్న స్వచ్ఛమైన పొగడ్త కావాలా వద్దా? మన ఇంట్లో ఒక కూర చేస్తేనే కూర ఎవ్వరు ఏమనకుండా తినేసారనుకోండి. "ఏమిరా తిన్నారు కదా! బావుందో లేదో ఉప్పు, కారం సరిపోయిందా? అబ్బా! ఎంత బాగా చేశావని" చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మనం. అవునా? కాదంటారా? హ్యాపీ ఫీల్ అవుతామా లేదా? ఒక కూర బావుందని చెప్తేనే ఎంత బాగా ఫీల్ అవుతాం కదా! అది ఉండాలి కదా! ఖచ్చితంగా ప్రతి మనిషికిని. చాలా మందికి సహజంగా అది పిల్లలకి అలవాటు చేయాలండి మనం. రోజు పొగడమని కాదు. ఉన్నది ఉన్నట్టుగా బాగుందని చెప్పడం కూడా కష్టపడి మరి దానికి అబ్దుల్ కలాం ఒక తన భార్య ఆ తల్లి అబ్దుల్ కలాం యొక్క తల్లంట రొట్టెలు చేస్తది తండ్రి కోసం. ఆ రొట్టెలు ఏం చేస్తది రోజు తల్లి చేస్తది కదా! కష్టపడి పనులన్నీ చేస్తది కదా! ప్రతి ఇల్లాలు అదే చేస్తది కదా! ఆ రొట్టెలు మాడిపోతాయి అవి. మాడిపోతే పిల్లోడు చూస్తాడు. అబ్దుల్ కలాం కూడా చూస్తాడు. తండ్రికేమొచ్చి ఆ రొట్టెలు పెడతది ఆళ్ళమ్మ. నల్లగా మాడిపోయిన రొట్టెలు. ఆయన తింటాడు. తిని ఎప్పటిలాగే ఆయన రోజులాగే "అబ్బా! ఎంత బా చేసావోయ్! చాలా బాగున్నాయి రొట్టెలంటే" పిల్లోడు ఆశ్చర్యపోతాడు అబ్దుల్ కలాం అంట. ఇదేంటి రొట్టెలు అలా నల్లగా మాడిపోతే మా నాన్నగారు అంత బాగున్నాయని చెప్తున్నారని. అప్పుడు తండ్రి దగ్గరికెళ్ళి కొడుకు అడుగుతాడంట. "నాన్న ఇంత రొట్టెలు మాడిపోయాయి అయినా గాని మీకు బాగుందని చెప్పారంటే, కష్టం పడింది ఆవిడే కదా! దానికి చపాతీ ముద్ద పిసికి, చేసి, సమయాన్ని వెచ్చించి, ప్రేమగా భర్తకి, పిల్లలకి పెట్టాలన్నప్పుడు ఎక్కడో ఇటుపక్క, అటుపక్క తిరగడం వల్ల ఎప్పుడు జరగలేదు. ఒకసారి మాడిందనుకుందాం. కానీ దాన్ని చూడకూడదు మనం. ఆ కష్టాన్ని ఆళ్ళు ప్రేమగా చేసిన దాన్ని మనం అభినందించి నేర్చుకోవాలని ఒక విషయం చెప్పడం జరుగుతుంది. అలాగా మనం ఎప్పటికప్పుడు వంకలు ఎతకడం మానేసి మన కోడలవ్వచ్చు, మన కూతురవ్వచ్చు, అల్లుడు కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన ఎదురింటి వారు, పక్కింటి వారు కావచ్చు, ధ్యాన మిత్రులు కావచ్చు. వాళ్ళు ఏది చేసినా హర్షించదగినట్టుగా, వాళ్ళు అభినందించినట్టుగా మనం నేర్చుకోవాలి. దాన్నే ఆస్థేయము. అంటే ఎటువంటి అసూయ లేకుండా ఉండడము. మరి అపరిగ్రహం అంటే ఏంటంటే, ఇతరుల యొక్క వస్తువులను ఆశపడకూడదు. మనం ఏది కూడా మనది కానప్పుడు దాన్ని మనం ఎక్కడ ఆశించకూడదు. అబ్బా! ఆ వస్తువు మనకిస్తే ఎంత బావున్ను. అది ఇష్టమైనది కావచ్చు, ఇష్టం లేనిది కావచ్చు. నీకు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. ఏది కూడా ఆశించకూడదు. ఎవరు మనకు కానిది ఎటువంటి దగ్గర నుంచి అపరిగ్రహం అంటే దొంగతనం కింద లెక్కొస్తుందది. అపరిగ్రహం మనం దాన్ని తీసుకోవడం. అపహరించకూడదు. ఏ రకంగా తస్కరించకూడదు. అంటే వారికి చెప్పకుండా తీసుకోకూడదు. అది ఎంత విలువైందైనా, ఎంత చిన్నదైనా ఆఖరికి అది పెద్ద విలువ లేనిదైనా గానివ్వండి. ఏది గూడా మనం తీసుకోవడానికి అపరిగ్రహం చేయకూడదు. ఇతరులు ఇచ్చినా తీసుకోకూడదు. ఇంకొక విషయం చూడండి. మనకు అవసరం లేనిదే అవ్వచ్చు కానీ ఇతరులు మనకు ఒక్కోసారి ఇస్తారు. అది అవసరం కానప్పుడు దాన్ని గూడా తీసుకోవడానికి తీసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది చూడండి. ఇందాక అన్నాం కదా! తాంబూలం రూపం గాని ఏదైనా సరదాగా వారు సంతోషంగా ఇచ్చారనుకోండి ఓకే. మనకేదో బస్ ఛార్జీలు కొంతమందికిస్తారు. కొంతమంది మాస్టర్స్ వచ్చేటప్పుడు. అంతేగాని తప్పకుండా మనకి అవసరం లేని తస్కరించకూడదు. దొంగతనం చేయకూడదు. అపరిగ్రహం చేయకూడదు. పతంజలి మహర్షి బోధించిన దాన్ని వెంటనే ఒకళ్ళిచ్చారనుకోండి మనకది అవసరం లేదు. అయినా ఆళ్ళిచ్చారు ప్రేమతోని. అప్పుడు మనం చేయాలి ఇంకొకళ్ళకి ఇచ్చేయాలి. మనం ఎందుకంటే మనమే ఉంచుకోవాలనుకోకూడదు. అది కూడా తప్పే. అది నిజం చెప్పాలంటే. మేము అమెరికా ఎళ్ళినప్పుడు హ్మ్. లాస్ట్ ఇయర్ నేను 2 ఇయర్స్ బ్యాక్ అమెరికా ఎళ్ళాను. అక్కడ సాంప్రదాయంగా ఏంటంటే మనము తెలుగు నుంచి ఎళ్ళాం కదా! ఇండియా నుంచి. వాళ్ళు కొంతమంది కొన్ని గిఫ్ట్‌లాగా ఇస్తారు. ఏదైనా బుద్ధుడి బొమ్మ గాని, లేకపోతే ఒక తాంబూలం గాని, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురైతే చీరలు పెట్టడం గాని చేశారనుకోండి. ఆ అన్ని చీరలు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఆ గిఫ్ట్‌లని మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఆ అమెరికాలోనే 3, 4 ఇచ్చేసి ఒకటో, రెండో నేను జస్ట్ పేరుకి తెచ్చుకున్నాను అంతే నేను.
వెంటనే అక్కడికక్కడే అలాగా ఆ ఇల్లు దాటాము. ఇంకో ఇంటికెళ్ళిన వెంటనే ఒకరికొకసారి, ఒకరికేదో డ్రెస్ ఇస్తే ఒకళ్ళకి, ఇంకొకటేదో ఇస్తే ఇంకొకళ్ళకి. అంటే చూడండి అది మనకు అవసరమై ఉండొచ్చు, అవసరం కాకపోవచ్చు. కానీ ఆ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి ఫస్ట్. ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలి. మరి పురోగతి లేకపోతే ధ్యాన సాధకులు సాధనలో పురోగతి సాధించలేరు. ఇలాంటి యమాలు తప్పనిసరిగా పాటించాలి. సాధన వారిలో కాస్తంత పురోగతి కూడా కనిపించదు. ఇవేమీ మనం పాటించలేము. సత్యం పాటించకపోయినా, అహింస పాటించకపోయినా, బ్రహ్మచర్యం అని మనం విన్నాం ఇక్కడ. యుక్తాహార విహారస్య అంటే అన్నీ మితంగా ఉండడం మధ్యభాగం. అది పాటించకపోయినా, అసూయ ఉన్నా ఆస్థేయం అంటే అపరిగ్రహం ఈ దొంగతనం అనేది. అంటే చిన్నదో, పెద్దదో అందరిని అపరిగ్రహించడం అనేది. చేస్తున్నా గాని మనం ముందుకు సాగలేము. లేకుండా మన ప్రవర్తన అలా మారిపోతుంది. ఇది అలా చేస్తూ మనం అన్నీ పాటిస్తూ ఉన్నాం అనుకోండి వీటిలో, కాస్తంత అందుచేత సాధకులు వీటి విషయంలో జాగ్రత్త వహించి సాధన చేస్తుంటే, వారి సాధనలో పురోగతి సాధించడమే కాకుండా, అవి వారికి సహజ గుణాలయిపోతాయి. చూడండి మనం రోజు పాటించామనుకోండి సత్యం పట్ల, అహింస పట్ల ఇవన్నిటి పట్ల ఎప్పుడైతే జీవిస్తున్నామో మనం, అవి సత్యమైన, నిత్యమైన మన యొక్క జీవన విధానం అయిపోద్దది మనకి. ఇంక వేరేగా కొత్తగా చెయ్యక్కర్లే మనం. పతంజలి చెప్పినటువంటి యమాలు అనేవి ప్రతి అవసరం లేకుండా పరివర్తన మారిపోతుంది. తద్వారా ఆధ్యాత్మిక పురోగతి ఇంకా మెరుగుపడుతుంది. ఇంకా వేగవంతం అవుతుంది. ఇవి యమాలు. ఇవన్నీ విన్నారు కదండీ! సత్యము, అహింస, ఆస్థేయం, మరి బ్రహ్మచర్యము, ఆస్థేయం, అపరిగ్రహం. మరి నియమాలు మనం చెప్పుకుందాం. నియమాలంటే ఏంటి? ఇంకా 15 మినిట్స్ టైమ్ ఉంది మనకి. ఆ 15 నిమిషాల నియమాలని మనం టచ్ చేద్దామండి. నియమం అంటే పతంజలి భాష కొన్ని నియమాలు కూడా బోధించడం జరిగింది. అందులో ముఖ్యమైన 5 నియమాలు మాత్రం ప్రతిసారి మనకు చెప్పారు చూడండి. ఆయన చాలా నియమాలు చెప్పారు. మన సాధనకు ఉపయోగపడేవి 5 నియమాలు చెప్పారు సార్. దైనందిన కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమాలివి. గుర్తుంచుకోవాలి. ఇందాక అన్నీ గూడా మనం వాటి పట్ల ఆధిపత్యం కలిగి ఉండాలి. సత్యం పట్ల, అహింస పట్ల అవన్నీ ఆధిపత్యం, పట్టు కలిగి ఉండి మనం చేసుకుంటూ ఎళ్ళాలి. ఎప్పుడు తప్పకూడదవి. ఇవేంటి రోజు చేయాల్సిన కార్యక్రమాలు దైనందిన జీవితంలో. ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏంటట అవి? శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే మీనింగ్ నాకు గూడా ఫస్ట్ అర్థమయ్యేది కాదు. శౌచం అంటే ఏంటో అనుకునేదాన్ని. శౌచం అంటే శుభ్రత, పరిశుభ్రత. శుభ్రంగా ఉంచుకోవడం. ఫస్ట్ మన వస్త్రాలని, శరీరాన్ని, ఇంటిని, మన పరిసరాలని. అందుకే సార్ ఏమంటారు? ధ్యానం చేసే గది డార్క్‌గా చేసుకోండి. చక్కగా చీకటిగా చేసుకోండి. ఒక అగరబత్తి వెలిగించుకోండి. వీలైతే కర్పూరం మన గదిలో 4 మూలల్లో వేసుకోండి. ఇవన్నీ గూడా శౌచం కింద వస్తాయి. యెస్. పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే సాధనలో మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యాన సాధన బాగా చేయగలుగుతాం. ఫస్ట్ ఏం చెప్తారు సార్ మనకి ఎప్పుడు ఏ టైం అయినా చేయొచ్చు ధ్యానం. మొట్టమొదట. కానీ తర్వాత తెల్లవారు లెగ్గానే స్నానం చేసి ధ్యానం చేస్తే ఎంత బావుంటుంది. మరి బ్రహ్మముహూర్తంలో చేసే ధ్యానం ఎలా ఉంటుంది? మధ్యాహ్నం పూట చేసే ధ్యానం ఎలా ఉంటుంది? సాయంత్రం పూట చేసే ధ్యానం ఉందా లేదా? ఇలాగే శౌచం అనేది గూడా మనకి అవసరం. మన బట్టలు, వస్త్రాలు చక్కగా, మన పరిసరాలు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఎప్పుడైతే ఉన్నాయో మన సాధనలో పురోగతి సాధిస్తాము. శౌచం అంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం. మన వస్త్రాల్ని, శరీరాన్ని, పరిసరాల్ని అన్నిటిని గూడా. అప్పుడు సాధన మనస్సు అనేది అంత ఆహ్లాదంగా తయారవుతుంది. రెండోది సంతోషం. ఇది చాలా ఇష్టమైంది. కానీ చాలా కష్టంగా చేయకుండా అందరూ సంతోషం అనేది ఎప్పుడు మన పెదాల మీద చిరునవ్వు ఉండాలి. అది మన యొక్క సహజత్వం అయిపోవాలి. బుద్ధుడికి అంతమంది ఎందుకు అట్రాక్ట్ అయ్యారనుకున్నారు? ఆ బుద్ధ భగవానుడిని చూసి, ఆ మొహం చూసి, ఆ మోము, ఆ నిర్మలత్వం, ఆ చిన్న చిరునవ్వు, ఆ కరుణ దానికండి వచ్చిన వాళ్ళంతా పడిపోయేవారు. అసలు బుద్ధ భగవానుడిని చూసిన వెంటనే ఆ జ్ఞానంలోకి రావాలని ఆయన మహాత్ముడు మన ఇంట్లో పెట్టుకున్న ఆ బుద్ధ భవన్ అలా మొహాన్ని ఒక తదేకంగా కొన్ని సెకండ్‌లు చూసినా గాని, ఆ మొఖం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలా మన ఫేస్ తయారవ్వాలంటే మన మొఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. మన మనసులో ఎప్పుడు సంతోషం ఎప్పుడూ ఉండాలి. సంతోషం ఉండడం అంటే పనికిరాని విషయాలు ఆలోచిస్తూ, జరిగిపోయిన వాటిని ఎక్కువ తిరగవేస్తూ, మనం చాలా సార్లు ఏం చేస్తుంటామండి ఎప్పుడో జరిగిపోయాయి. మన అత్తగారితోనో, మన చిన్నప్పుడు స్కూల్‌లో విషయాలో లేతే ఏదైనా విషయాలు. వాటిని తిరగవేసుకుంటూ, తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా రాని విషయాల్ని, పనికిరాని విషయాలు ఆలోచిస్తుండడమే తప్పసల. మరి ఎప్పుడో జరిగిపోయిన గతం కోసం ఆలోచిస్తూ ఉండకూడదు.
అటువంటి విషయాలు చూసి మనసు పాడు చేసుకో. అటువంటి విషయాల నుంచి మనసును మళ్లించాలి. వర్తమానంలో జీవించాలి. వర్తమానీ భవ. వర్తమానం ఇస్ ద బహుమానం. చూడండి ఎంత బావుందో. వర్తమానమే బహుమానం మనకి. మన గతము, మన భవిష్యత్తు ఆలోచించి వర్తమానంలో ఉంటేనే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మనకి. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి ఫస్ట్. మరి ధ్యానం చేస్తే సంతోషం ఉంటామా? ఉండవా అండి? ఆ క్షణం ఉంటున్నాం. తర్వాత కూడా దాన్ని సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. మూడవది స్వాధ్యాయము. అధ్యాయం అంటే చూడండి ఎంత బావుందో. అంటే మన కోసం మనం అధ్యయనం చేసుకోవడం. అంటే అందులో భాగంగా మనకు అర్థం కావాలనుకోండి, చాలా మంది యోగుల పుస్తకాలు చదవాలి. మరి ఒక యోగి ఆత్మకథలు ఎన్ని అద్భుతమైన కథలుంటాయి చూడండి. ఎంతమంది మహాయోగుల కోసం, ఎంతమంది దివ్యాత్మ స్వరూపుల కోసం అనుభవాలుంటాయో. మరి ప్రతిసారి రాసిన వాటి పుస్తకాలు తులసీదళంలో ఎన్ని పాయింట్స్ మనకు రాసిచ్చారు. తులసీదళం 1, 2 సార్ కూడా చూడండి. సార్ స్పీచ్‌లు గొప్పగా పెద్దగా అది ఉండవు. మనకు తెలిసిన సత్యాన్నే సూటిగా, సరళంగా, సహజంగా అందరికి అర్థమయ్యేలా చెప్తే ఎన్ని సార్లు చెప్పినా వినాలనిపిస్తుందా లేదండి మనకి. సార్ పెద్ద వ్యక్తగా అవునండి. మనకు మాట్లాడిరు. ఓహో! అద్భుతంగా అనర్గళంగా టక టక మాట్లాడేసుకొని వెళ్ళిపోరు. కానీ సరళమైన మాటలే హ్మ్. గాని సహజంగా ఉన్నవే ఎప్పుడు విన్నవే అయినా అది చెప్పే విధానంలోని అందరికీ ఎక్కుతున్నాయి. అవును. అధ్యాయం అంటే తప్పకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. చాలా పుస్తకాలుంటాయి మనకి. మన శరీరానికి సంబంధించిన పుస్తకాలుంటాయి. మనసుకు సంబంధించిన పుస్తకాలుంటాయి. వంటల పుస్తకాలుంటాయి. ఆహారానికి సంబంధించి, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. మనం ఎటువంటి పుస్తకాలు చదవాలనేది వివేకంతో ఆలోచిస్తూ, అలాంటి పుస్తకాలు సదా చదువుతూ, ఆత్మజాలంతో కూడిన ఆత్మానంతో అనుభవంతో రాయబడిన పుస్తకాలు చదవకూడదు. మళ్ళా ఇంకొకసారి పాయింట్ చెప్పాను. ఆత్మజాలం పుస్తకాలన్నారు. ఆత్మ అనుభవంతో కూడి రాసిన పుస్తకాలు చదవాలి. ఎవరైతే ఆత్మ అనుభవంతో రాస్తారో అవి మనల్ని చాలా పరివర్తన చెందిస్తాయి మనకి. మామూలు చదివినవి, చూసి రాసినవి మనకేమి పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వవు మనకి. కానీ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన పుస్తకాలు, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన పుస్తకాలను ప్రాముఖ్యం ఇవ్వకూడదు. ఇది సాధకులు చాలా చాలా ముఖ్యం. మరి సాధన ప్రాముఖ్యం ఇవ్వకూడదు. సాధకులకు చాలా ముఖ్యం ఏంటంటే, సాధన ఎంత ముఖ్యమో అలాగే ముముక్షువులకు స్వాధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు సార్ 3 రత్నాలు ఇచ్చారా లేదా? 3 రత్నాలు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 రత్నాల్ని అంటే అందరికీ రత్నాలు ఇచ్చినట్టే కదండీ! ధ్యాన రత్న కొంతమందికి ఇచ్చుండొచ్చు. కానీ మనందరికీ 3 హ్మ్. రత్నాలు అందరికి ఇచ్చేసారు సార్ అక్కడ. ధ్యానం హ్మ్. చేయండి, స్వాధ్యాయము. రోజుకి 24 గంటల టైంలో 3 గంటలు గనుక కేటాయించుకో ఫస్ట్‌లో మొట్టమొదటగా ఒక 40 రోజుల పాటో, 4 నెలల పాటో, ఒక 3 నెలల పాటో ఈ సాధన చేస్తే ఫస్ట్ నుంచి మొదలు పెడదాం మనం అది. ధ్యానం చేయడం ఒక గంట చేయాలి. మనం ఎవరికైతే కొత్త వాళ్ళకి క్లాస్ చెప్తున్నామో మనం ఈ విషయాలు చెప్పాలండి. ఖచ్చితంగా మనం చెప్పాలి. ధ్యానంలో వచ్చే 7 రకాల అనుభవాల కోసం చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలది. మినిమమ్ అది. ఆ హ్మ్. అనుభవాలు తెలియదనుకోండి ఒక వెన్నునొప్పి రాగానే అమ్మో! ధ్యానంలో వస్తే నడునొప్పి వస్తుందండి లేచిపోతారు. దానికి చెప్పారు కదా! సహనం ఉండాలని చెప్పారు కదా! సార్ వాళ్ళకి. సాధన అవును. చేయాలంటే చాలా సహనం కావాలని. ఆ సహనం అంటే ఇదే సహనం. తితీక్ష. దాన్నే మనం తితీక్ష అన్నారు కదా! అంటే సహనము, శ్రద్ధ, సబూరి. షిరిడి సాయిబాబా చెప్పారు. తితీక్ష అని మనకి ఆది శంకరాచార్యులు చెప్పారు. ప్రతిసారి సహనం అని చెప్పారు దాన్ని. ఆ సహనం ఒళ్ళు నొప్పులొచ్చినప్పుడు మనం ఎక్కడికో గాల్లో తెలిపోతుంటుంటాం. బాడీ ఊగిపోతా ఉంటది లోపట, బయట. మరి ఈ కన్ను దగ్గర యాక్టివేట్ అయిపోతే ఈ 7 అనుభవాలు చెప్పాలి. ఈ 3 రత్నాల కోసం ప్రతి ఒక్కరు చెప్పాలి. అప్పుడు మనం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఒక 6 నెల్లో, 3 నెలల్లో ధ్యానంలోకి వచ్చారనుకోండి ఆళ్ళని వదిలీయకండి ఫ్రీగా మనం. తప్పకుండా హ్మ్. ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ కట్టిపిచ్చండి వాళ్ళ చేత. ఏది హ్మ్. ఉచితంగా రాదండి. ఆధ్యాత్మిక విద్య కూడా మనం లక్షలు, లక్షలు, వేలుకి వేలు ఏమి కట్టి గురుకుల హ్మ్. పాఠశాలకెళ్ళి నేర్చుకోవట్లేదు మనం. అవునా కాదా? మన హ్మ్. దగ్గరికి వచ్చి ధ్యానం క్లాస్ చెప్పి మనకింత జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు, మనం తప్పకుండా సత్యం మాట్లాడాలని చెప్పాను కదండీ ఇందాక. ప్రతి ఒక్కరు హ్మ్. ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ కట్టుకోవడం అనేది సత్యం. రోజు మీ ఇంట్లో ఎంతో జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం చదివిన తర్వాత ఏమవుతుంది? మీ పక్క వాళ్ళకెళ్తది, మీ పుట్టింటికెళ్తది, మీ స్నేహితులకెళ్తది, బంధువులకెళ్తది. ఇది ప్రతి ఒక్కరు అందరికి సత్యాన్ని చెప్పండి. ప్రతిసారి ఎలాగైతే సూటిగా చెప్పారో, బల్ల గుద్ది చెప్పారో, అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే. ఏదైతే సత్యం ఉందో దాన్నే ఆచరించండి, దాన్నే పాటించండి, దాన్నే మాట్లాడండి, దాన్నే ఆశ్రయించండి సత్యాన్ని. అప్పుడే ఇవన్నీ మనకి ముముక్షత్వం వైపు, నిర్వాణం వైపు వెళ్ళడానికి ఎంతో దోహదపడతాయి. ఇది ఇంట్లో ఉండి కూడా నిర్వాణం సాధించొచ్చు. గుర్తుంచుకోండి. ఇవన్నీ మనం పాటించగలిగితే మనం ఎక్కడికో ఎళ్ళిపోక్కర్లేదు. ఎందుకో ఎంతో మంది సంసారంలో నిర్వాణం చేశారు కదా! మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అంత మహాయోగి ఎలాగయ్యారు? అవునా కాదా? మరి అవును. శారదామాత, మీరాబాయి, మరి మేడం బ్లావెట్స్‌కి, తరిగొండ హ్మ్. వెంగమాంబ, జిల్లెలమూడి అమ్మని, సీతామాత, యశోధర అని
ఎంతమంది మహాత్ములు ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులు, ఆత్మస్వరూపులు ఆడవాళ్ళు కావచ్చు. నేను ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం ఎందుకు అంటున్నానంటే, ఆడవాళ్ళందరూ వంటింటికే పరిమితం. ఏదో పిల్లల్ని చూసుకోవడమేనండి. మాకిలా జీవితం అయిపోతుందండి. మన మాటలు అలా అంటుంటాం. నాకు అవుతదేంటండి, నేను ఏం నేర్చుకున్నానండి అసల. ఏదో 10 క్లాస్ చదువుకున్నాం, పెళ్లి చేశారు, ఇద్దరు పిల్లలు కన్నాం, తిన్నామా, పడుకున్నాం, తెల్లారిందా, వెళ్ళిపోతాం. ఆడికెళ్ళాక అడుగుతారు, "ఏం చేసావమ్మా భూమి మీదకెళ్ళావు?" ఇద్దరు పిల్లలకి అన్నానండి. 2 ఇల్లులు కట్టానండి. వాళ్ళిద్దరికి బాగా పంచానండి. అందరికి బాగా చూసుకున్నా వచ్చానంటే. రైటా అది? ధ్యానం హ్మ్. రాకముందు మన జీవితం గోల. ధ్యానం వచ్చిన తర్వాత మన జీవితం లీల, ఆట. హ్మ్. ఆ ఆటలు ఎంత బాగా ఆడేవాడిది చాలా విషయం ఇక్కడ భూమి మీద. మరి ఆట ఎంత సాహసంగా ఆట ఆడాలది. అవునా కాదా? ఎంత సాహసంగా మనం జీవిస్తే ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయనుకోండి, అబ్బా! ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ నేర్చుకుంటారండి? కారు నేర్చుకోవడం చాలా కష్టమండి ఇంకిప్పుడు. అదయిపోయింది ఎప్పుడో. అని కాకుండా ఇప్పుడు గూడా నేర్చుకున్న వాళ్ళు చూసాం. 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు గూడా కళ్ళద్దాలు లేకుండా కార్ డ్రైవింగ్ చేస్తారు. నిన్నే ఒక ఆవిడ మెసేజ్ మన యూట్యూబ్‌లో చేస్తే చిన్న మెసేజ్ అలా ఎళ్ళిపోతుంది. ఆవిడకి వయసు 60 పైన 70 ఉంటాయి ఖచ్చితంగాను. అందరింటికి ఏ పని లేక డబ్బు కోసం ఎళ్తే సామాన్లు తోమమనడమో, గుమ్మాలు తుడవమనడమో, బట్టలు ఉతకమనడం పనులు చేసి ఆ పనులు నచ్చలేదు ఆవిడకి. చూడండి ఎంత గొప్ప విషయం. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఆ పనులు నచ్చవవి. అప్పుడు ఏం చేశాడు హ్మ్. ఆ వయసులో హ్మ్. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆవిడ ఒక ఆటోకి డ్రైవింగ్ నేర్చుకొని ఆటో కొనుక్కొని ఆటో మీద ఆవిడ ప్రయాణం సాగించింది. మేము గూడా లాస్ట్ టైము ఎంపీ ఎలక్షన్‌లో విశాఖపట్నం నించున్నప్పుడు 39 మందో, 36 మందో ఎంపీలు నించుంటే అందులో ఒక మహిళ ఆవిడ పేరు శ్యామల గారు ఎవరో. ఆవిడకి 60 ఏళ్ళు పైన దాటున్నాయి. ఆటో యేసుకొని మొత్తం ఎంపీ కార్యాలయం అంటే ఆ కలెక్టర్ ఆఫీస్‌కి రావడం జరిగిందావిడ. నాకెంత నచ్చారంటే ఆవిడ ఇండివిడ్యుయల్‌గా నించున్నారు చూడండి. ఏ పార్టీ పరంగా నించోలేదావిడ. వ్యక్తిగతంగా ఆవిడ సోలోగా, ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నించున్నారు. నాకు ఆశ్చర్యం ఎందుకమ్మా మీకిలా నించున్నారంటే, నాకు చాలా ఇష్టమండి రాజకీయాలంటే అన్నదావిడ. తన సొంత ఆటో యేసుకొని వచ్చేసి చక్కగా నిలిపేసుకొని ఆవిడ చూడండి 60 ఏళ్ళో, 65 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. మరి ఆవిడని చూసి మనం నేర్చుకోవాలి కదా! అది తప్పకుండా ఏ వయసుతో సంబంధం లేకుండా తప్పకుండా స్వాధ్యాయం అనే దాంట్లో పుస్తకాలు ఎవరైతే అనుభవపూర్వకంగా రాస్తారో, ఆ అనుభవంలోని చాలా గొప్ప విషయం ఉంటుందండి అనుభవంలోని. అందుకే అనుభవైక జ్ఞానం అన్నారు. ఎవరి అనుభవం వాళ్ళకే ఉండాలి ఖచ్చితంగా. అందరూ వినాలి, శ్రవణం చేయాలి, వినాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి. దాని మీద ధ్యాస పెట్టాలి. తర్వాత అది అయిపోతుంది. మన సాక్షాత్కారం పొందుతాం ఖచ్చితంగా దాన్ని. ఆ విషయం ఏదో రోజు మీకు తారసపడుతుంది. మీ జీవితంలో వచ్చేస్తది ఆ విషయం. ఈ చేయడం ద్వారా. అందువల్ల. మరి ముఖ్యంగా శరీరం సంబంధించి కాకుండా ముముక్షు స్వాధ్యాయం కూడా అంతే ముఖ్యం. సాధన ప్రాముఖ్యం సాధకులకు చాలా ముఖ్యం. అంటే మనం మాటతో చెప్పుకోవడం కాకుండా, మనం ఎన్నో పుస్తకాలు మీకు నచ్చిన రీతిలో మీ ఆత్మ స్థాయి బట్టి ఒకే పుస్తకం 100 సార్లు 100 రకాలుగా అర్థమవుతుందండి. నేను ఎప్పుడో చదివేశానండి. ఎప్పుడో ఏసినాడు చదివేసాను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అంటారు. కానీ ఇప్పుడు తిరగండి ఒకసారి పుస్తకాలు. అందుకే మన ఇంట్లో అందరికీ ఒక లైబ్రరీ ఉండాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి గూడా. ఒక నెలకు ఒక బుక్ అనేది కొనేసి పెట్టుకోవాలి మనం ఖచ్చితంగాను. ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ మీద ప్రతి ఒక్కరు మహిళలు మనం దృష్టి పెడదామండి మనం ఫస్ట్ ముఖ్యంగా. మన పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎళ్తే పత్రి సార్ యొక్క కళ అది. సార్ యొక్క మానస పుత్రిక అది. మరి ధ్యాన జగత్ అని తెలుగు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, హిందీ వచ్చిన వాళ్ళకి స్పిరిచ్యువల్ ఇండియా, స్పిరిచ్యువల్ సైన్స్ అనే బుక్కులు కూడా మనం ఖచ్చితంగా సంవత్సరానికి రూ. 1000 అవుతుందనుకుంటానండి నాకు తెలిసి. సంవత్సరం చందా. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడదామమ్మా ఖచ్చితంగాను. మరి లాస్ట్ 4, 5 ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా మాట్లాడేద్దాం. తపస్సు నాలుగవది. ఫస్ట్ శౌచము, సంతోషము, స్వాధ్యాయము, నాలుగవది తపస్సు. తపస్సు అంటే ఏంటంటే తప్పింప చేసుకోవడం. మనం తపస్సు అంటే ఏమంటాం? అబ్బా! ఎంత తప్పిస్తున్నాడండి బాబు అంటారు కదా! చాలామంది. ఆ తప్పించడం ఎలాంటి తప్పించమని చెప్పారు? ఎలాంటి తప్పించాలంటే అంటే తగ్గించుకోవడం. సాధకుడు క్రమం క్రమంగా అన్నీ తగ్గించుకుంటూ రావాలి. ఆహారాన్ని, నిద్రని తగ్గించుకుంటూ రావాలి. తప్పింప చేసుకోవడం అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకుంటూ ఆహారాన్ని గాని, యుక్తాహార విహారస్య అన్నట్టుగా ఆహార వ్యవహారాలు ఎంత మటుకు మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఏవి తినాలి, ఏమి ఆలోచించాలి, ఇవన్నిటిని తగ్గించుకుని నిద్రతో సహా. కారణం ఆహారం అతిగా తింటే తప్పకుండా శరీరం సాధనలో తక్కువ సహకరిస్తుంది. మితంగా తింటే ఎక్కువగా సహకరిస్తుంది. మరి అందుచేత ఘనాహారం బదులు ద్రవాహారము, ద్రవాహారం మెల్లిగా ఫలాహారం ఎక్కువ తీసుకోవాలి. మనం ఇంకా శాకాహారం అంటే సరిపోదండి. శాకాహారం నుంచి సాత్వికాహారము, సాత్వికాహారం నుంచి మనకు ఫలాహారము, ద్రవాహారము, మితాహారంలోకెళ్ళి మన శ్వాసాహారంలోకి ఆఖరిగా చేరుకోవాలి. ఇది మనందరం ఆహారం ఉన్నా లేకపోయినా శ్వాసతో బతికే స్థితి మనకు రావాలి. అందుకే వచ్చిందిగా చాలా మందికి గంటలు గంటలు ధ్యానం చూడండి ఏ ఆహారం తీసుకోకుండా కూర్చుండిపోతున్నారు లేదా యోగులు. మన ధ్యానం కూడా చాలా మంది కూర్చుంటున్నారు. ఇది నాలుగవది. మరి ఆఖరిది
ఈశ్వర ప్రణిధానము. అసలు ఈ యమాలు పాటించడానికి ముఖ్య కారణం ఈ సృష్టిలో అన్నీ భగవంతుడే. చూడండి లాస్ట్‌కొచ్చాక ఏమైందండి ఇవన్నీ పాటించిన తర్వాత యమాలన్నీ మనం ఆధిపత్యం సంపాదించుకున్న తర్వాత ఏమేమి చేయాలో, నియమాలన్నీ రోజువారీ జీవితంలో పాటిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈశ్వర ప్రణిధానం అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడివే, ఉన్నదంతా ఒక్కటే, అంతా నేనే అన్న గొప్ప ఆలోచన ఫస్ట్ మొదలవుతుంది. ప్రతి జీవి, ప్రతి ఒక్కరు గూడా భగవత్ స్వరూపమే. అసలు భగవంతుడు కానిది, భగవంతుడు లేనిదంటే ఈ సృష్టిలో ఏది లేదు. ఈ సృష్టిలో అన్నీ భగవంతుడే అన్న భావంతో అంతా ఈశ్వరమయమే అన్న భావన ఉండడమే ఈశ్వర ప్రణిధానం అంటే. అవునా? కాదా అండి? ఈశ్వర ప్రణిధానం మనకు వింటే చాలా బావుంది. కానీ ఆ భావం రావాలంటే ఇలాంటివి మనం ఏదైతే ఉన్న సాధన చతుష్టయం పాటిస్తూ రోజువారీగా చక్కగాను మరి వివేకం, వైరాగ్యం, సత్సంపత్తి, ముముక్షుత్వం చేస్తూ యమ, నియమాలనేవి ఆ 5 యమాలు, 5 నియమాలను మనం పాటిస్తూ ఉంటే తప్పకుండా ఈశ్వర ప్రణిధానం అనేది అప్పుడు మనకి అర్థమవుతుందది. మనం అహం బ్రహ్మాస్మి నోటితో 100 సార్లు అన్నా గాని, నువ్వు భగవంతుడిని ఫస్ట్ నువ్వే నమ్మకపోతే ఇంకా అందరిలో భగవంతుడిని ఎప్పుడు చూస్తాం మనం? అవునా కాదా అండి? మనం భగవంతుడిని నమ్మాలి. దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము. ఈ యొక్క ముక్కులోని గాలి ముక్తికి బలి దారి, కాయపు టూపురులో గనివున్నది యోగేంద్రులకు అన్న విషయం మనకు అర్థం అవ్వకపోతే, ఇంకెక్కడ మనం ఈశ్వర ప్రణిధానం వైపు వెళ్తామంటే, తప్పకుండా సాధన చేస్తే అందరూ అయ్యే తీరుతాము. ఒక మీరాబాయి, ఒక శారదామాత అందరూ ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మం వాళ్ళలాగా అయ్యి తీరాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి మనం. అందుచేత పతంజలి మహర్షి నుంచి బోధించినటువంటి యమ నియమాలు పాటించడం కూడా సాధకులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. యమ, నియమాలు 2 పాటించాలి. సాధకులు ఈ భావన తప్పని సత్యం తెలుసుకోవాలి. ఈ అవగాహన ఉండాలి. అన్నిటిని ప్రేమించగలరు. వేటిని హింసించరు. చూడండి అన్ని పదాలు అందులో వచ్చాయి. ఎవరిని చూసి అసూయపడరు. ఎవరిని దేన్ని ఆశించరు. ఇవన్నీ యమ నియమాలు అన్ని పాయింట్ టచ్ చేస్తున్నారు. ఎవరిది అపహరించరు. సృష్టి నియమాలు పాటించగలుగుతారు. సాధనలో పురోగతి సాధించగలుగుతారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆ! మరి అలా ముముక్షులు అంటే ముక్తులు కోరుకునే వారు శ్రీ ఆదిశంకరాచార్యులు బోధించిన సాధనా చతుష్టయాన్ని అనుసరిస్తూ, పతంజలి మహర్షి బోధించిన యమ నియమాలను పాటిస్తూ, ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటే, ఏ సాధకుడైనా తప్పనిసరిగా పురోగతి సాధించగలుగుతారు. వారిలో ఆధ్యాత్మిక ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి ముముక్షువుకి మోక్షానికి అంటే నిర్వాణంకి దగ్గర అవుతూ ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ ఇంకొకటి అంటే ముముక్షు సహజంగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కూడా మనం చెప్పేసి మనం ఆపుదాం. కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ముముక్షత్వం వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. దానికే ముముక్షువుకి నలుగురు శత్రువులు అది రేపు చెప్పుకుంటాం మన క్లాస్‌లో అండి. ముముక్షువుకి నలుగురు శత్రువులు. మన ముముక్షత్వం వెళ్ళేటప్పుడు నలుగురు శత్రువులు కూడా ఎదురవుతుంటారు. ఆ శత్రువులు ఏంటి? ఆ కథ ఏంటనేది చూద్దాం మనం. ముక్త స్థితిని సాధించిన ముముక్షువులకు ఉండే అటువంటి అవరోధాలు ముముక్షు యొక్క శత్రువులు అంటారు. అటువంటి ముముక్షువుకి ఎటువంటి ముముక్షు శత్రువులతో బ్రహ్మపత్రి చక్కగా వివరించారు. అవి ఏమిటో తెలుసుకుందాం. ప్రతిసారి చెప్పారు. ముముక్షువుకి 4 శత్రువులు అని చెప్పి. దాన్ని మనం హ్మ్. ఖచ్చితంగా రేపు మాట్లాడుకుందాం. ఆ శత్రువులు ఏంటంటే నేను 4 పదాలు చెప్తాను మీకు. ఒకటి భయము. ముముక్షు 4 శత్రువుల్లో ఫస్ట్‌ది భయం. ఆ భయం కోసం చక్కగా వివరించుకుందాం రేపు మనం. రెండోది అసంపూర్ణ జ్ఞానము. దాన్నే పరిమిత జ్ఞానము అని కూడా చెప్తాము. 1 అసంపూర్ణ జ్ఞానము, 2 పరిమిత జ్ఞానం. 3 సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం. దాన్నే అతీంద్రియ పవర్స్. అతీంద్రియ శక్తులు గూడా అంటాం. మనం చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఇటువంటి పవర్స్ వస్తాయి. దానివల్ల వచ్చే అహంకారము. నాలుగోది వృద్ధత్వపు ఆలసత్వ భావనలు. దాన్నేమంటామంటే మనం వృద్ధత్వపు ఆలసత్వపు భావనలు. దాన్నేమంటామంటే ఆహ్, దాన్ని ఆధ్యాత్మిక బద్ధకం అనొచ్చు. ఆ వర్డ్ ఏంటంటే ఆధ్యాత్మికంగా అన్నీ వచ్చిన అమ్మో! తర్వాత బద్ధకం అనేదొచ్చి అన్నీ నాకు తెలిసిపోయాయి. ఇంకేం నేర్చుకుంటామండి. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలు హ్మ్. విన్నామండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు వింటామండి అంటారు. కానీ వినడం అనేది ఎప్పుడు ఆగలేదండి. ప్రతిసారి ఎప్పుడు ఆగలేదు. సార్ వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అందరి దగ్గర నుంచి వింటూనే ఉన్నారు. ఆ శ్రవణం అనేది ఎప్పుడు ఆగిపోవడం జరగకూడదండి. ఎప్పుడు వింటూనే ఉండాలి మనం. ఇవి భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, అదే సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం మూడోది. నాలుగోది ఆధ్యాత్మిక బద్ధకం. దాన్నే వృద్ధత్వపు, ఆలసత్వపు భావనలు అంటారు దాన్ని. దీనికోసం రేపు మనం కూలంకషంగా నాకు తెలిసిన రీతిలో, నాకు అర్థమైన రీతిలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమైందో, అర్థమైతే అందరూ గూడాను మీ హ్యాండ్ రైజ్ చేయడం గాని, లేతే మీరొకసారి చెప్పడం గాని చేస్తే దాన్ని బట్టి రేపు క్లాస్ ఇంకా మీకు ఎంతవరకు అర్థమైంది మీ నోటితో చెప్తే నాకు అర్థమవుతుంది. మరి ఈ అవకాశం నాకిచ్చినందుకు అద్భుతంగా మీ అందరికీ
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన పరమ గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి, జగద్గురువుకి వేల వేల ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, పరమ గురువులందరికీ ఈ బుద్ధ భగవాన్